ఇప్పటివరకు కూడా 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తలేరు? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలలో మొత్తం గుండు సున్నా. కాంగ్రెస్ అనే పదమే ఉచ్చరించకుండా రేవంత్ రెడ్డి పరిపాలన అనేది జరుగుతావు. ఇలా నలుగురు ముఖం చాటేసారు. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ప్రజల మధ్య ప్రభుత్వాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఆ చిచ్చు పెట్టిన ఫలితమే కేసీఆర్ ఓడిపోవడం కూడా ఉన్నంత కారణమైంది. హైడ్రా అనే పేరుతో తీసుకొచ్చి మొత్తం ఉన్నదాన్ని సంఘనాకి ఇచ్చింది. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పండుకుంది. కానీ తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. మరి ఆయన టైం ఎప్పుడు కూలిపోద్దో అర్థం కాదు. అమెరికాకు పోయి కూడా యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు. మరి ఏదో ఆయన సర్టిఫికేట్ కనపడతలేదు ఇక్కడ. సర్టిఫికేట్ తీసుకోవడం అన్న ఇంజనీరింగ్ విద్యాలకి క్రిమినల్ వేస్ట్ అంటాడా? ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. విద్యార్థులేమో ఎంట్రీని తాగమంటాడు. ఓడన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఎంట్రీని తాగడనే పదం వస్తుందా? ఈయనకానే మున్సిపల్ శాఖ ఉంటుంది. ఇన్ని శాఖలు దగ్గర పెట్టుకుని నువ్వేం ఉద్ధరిస్తావు? నువ్వేమన్నా రోబోవా? ఏమన్నా వాళ్ళ ఫ్రీ బస్సు మహిళా బస్సు ఉంది. ఎవరు టికెట్ వాళ్ళు కొనుక్కొని పోతారు. ఏ మహిళనన్నా ఎక్కడనన్నా తెలంగాణలో ఫ్రీ టికెట్ కావాలా మాకు అని గాంధీ భవన్ ఇంటి పత్రం ఇచ్చారేమో. ఈయన రేవంత్ రెడ్డి ఏతుల గవర్నమెంట్, మాటల గవర్నమెంట్, బద్మాష్ గవర్నమెంట్, పనికిరాని ముఖ్యమంత్రి. ఎన్నికలు వచ్చినాక అట్టనే ఆప్తా ఇంకా గ్రూప్ 2 అయ్యాను, గ్రూప్ 1 అయ్యాను, డిఎస్సీ అని చెప్పేసి అట్లనే మొండి కనుక వేస్తే మాత్రం తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. అసలు నిరుద్యోగ వృత్తి అనేది ఇప్పుడున్న పరిస్థితులలో మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందా? సాధ్యమవుతుందా? వాళ్ళు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా నిరుద్యోగ వృత్తి ఆడిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొట్లాడాను కదా. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ కొట్లాడి కాంగ్రెస్లో కండు వేసుకోవాలి కదా, వేసుకోలేదు కదా. ఇప్పుడు నిజంగా మీరు రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడు అసెంబ్లీలో ఈ పనికిరాని ముండాకోట్లు ఉండడం కంటే దానికన్నా బెటరే కదా. రేవంత్ రెడ్డికి ఏం అర్హత ముఖ్యమంత్రి అయ్యిండు? రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నాడని ప్రజల కోసం ఏం వర్గ పెడతాను ముఖ్యమంత్రి అయ్యిండు? తెలంగాణ విద్యారంగంలో ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఒక ఆశాకిరణంగా ఉంటూ అదే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తే విద్యార్థులకు అండగా ఉంటూ వాళ్లకు ఉద్యమాల్లో సపోర్ట్ చేస్తూ వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా నింపాలని చెప్పేస్తూ విద్యార్థుల్లో ఒక చైతన్యాన్ని నింపుకొస్తున్నారు అశోక్ సార్. ఈరోజు మనం అశోక్ సార్తో ఉన్నాం. హలో సార్, వెల్కమ్ టు పల్లవి టీవీ. సార్, ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చాలామంది విద్యార్థులు అంటే ఏ స్థాయిలో చూసుకున్నా కూడా అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం రోడ్డెక్కుతున్న పరిస్థితి ఉంది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలను ఫిలప్ చేస్తామని చెప్పేసి ఆ రోజు విద్యార్థులను తమ తెంపుకున్న ప్రభుత్వము అదే విద్యార్థులపైన ఇప్పుడు లాఠీచార్జ్ చేసిన పరిస్థితి కూడా వస్తుంది. దీనికి అంటే కారణం ఏందంటారు అసలు? అంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు, ఈ ప్రభుత్వానికి పరిపాలించడం రావడం లేదు, ఉద్యోగాలు కల్పించేంత దమ్ము వీళ్ళకు లేదు. హామీలు అయితే ఇచ్చారు, ఎన్నో ఉచిత హామీలు ఇచ్చారు. దాంట్లో భాగంగా విద్యార్థి వర్గాన్ని కూడా నిరుద్యోగ సమాజాన్ని కూడా మభ్యపెట్టే విధంగా మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 13,000 ఉద్యోగాలు. నిన్న పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి 7,437 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం ఇవి కలుపుకుంటేనే ఇది పూర్తయ్యేసరికి ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఇది ఫిలిమ్స్ ఉంటుంది, మధ్యలో ఈవెంట్స్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, రిజల్ట్ రావాలా, రిజల్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలా, ట్రైనింగ్ అయినాక వాళ్ళు పోలీస్ స్టేషన్ పోవడానికి దాదాపుగా 3 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ పోస్టులు కూడా లెక్క పెట్టుకోవడానికి ఇంకా 2 ఏళ్ళు పడుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భం తప్ప వాళ్ళ ఉద్యోగంలో ఇచ్చేసరికి ఇంకా 2.5 అవర్స్ పడుతుంది. అంటే వీళ్ళు ఇప్పటిదాకా ఇచ్చిన ఉద్యోగాలు 13,000 ఉద్యోగాలు. చెప్పేది ఎంత సార్ అంటే 67,773 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఈ ఉద్యోగాలు ఏవి కూడా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, వీళ్ళు పెట్టిన ఎగ్జాము కాదు, వీళ్ళు ఇచ్చిన రిజల్ట్ కాదు. నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఎగ్జామ్ పెట్టకుండా, రిజల్ట్ ఇవ్వకుండా వీళ్ళు ఉద్యోగాలు ఎట్లయితాయి? నోటిఫికేషన్ మీరు ఇస్తే ఉద్యోగం నీది అవుతుంది, నోటిఫికేషన్ నీది కానప్పుడు ఉద్యోగాలు ఎట్లయితాయి? అంటే ఒక మభ్య పెట్టే విధంగా విద్యార్థులని ఎంత మోసం చేయాలో అంత మోసం చేసింది. దాంట్లో ఒక మోసపోయిన వ్యక్తి అశోక్ సార్ కూడా. ఎందుకంటే అయ్యాల కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని నేను కూడా ఒక మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరిగాను, ప్రతి నియోజకవర్గం తిరిగాను. ఇష్టం ఉన్నా లేకున్నా కాంగ్రెస్కి వేయాలని ఒక చెప్పినటువంటి వ్యక్తిని. ఇవాళ ఆ కాంగ్రెస్ ఎంత ఘోరం అంటే ఇక మళ్ళీ కాంగ్రెస్ అనే పదమే ఉచ్చరించకుండా రేవంత్ రెడ్డి పరిపాలన అనేది జరుగుతూ ఉంది. ఘోరాది ఘోరమైనటువంటి వ్యవస్థ.
అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి, గెలిచిన తర్వాత మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకు కూడా చెప్పారు. మరి ఇప్పటివరకు కూడా 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తలేరు? అప్పుడు చెప్పిన వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చినాయి, కానీ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు వస్తలేవు? ఇవాళ రేవంత్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. ఆ సమావేశంలో నేను కూడా ఉన్నా. ఆయన ఏమన్నాడంటే కేసీఆర్ ఒక్క ఉద్యోగం పీకేయండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు మోడీ ఆడలిస్తా అని చెప్పాడు. పైగా వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారిని సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గర ఛాయ్ దాపిండు. అలాగే ప్రియాంక గాంధీని సరూనా స్టేడియంలో తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్, 10th చదివితే ఈ కార్డు ఇస్తాం, ఇంటర్మీడియట్ చదివితే ఈ కార్డు ఇస్తాం, డిగ్రీ చదివితే ఈ కార్డు ఇస్తాం, మీ అందరు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రేపు నోటిఫికేషన్లు వస్తే కూడా అప్లికేషన్ ఫీజు కూడా మేము 0 చేస్తాం, అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోమని చెప్పారు. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కానిస్టేబుల్కి 1200 ఫీజు, ఎస్ఐకి 1500 రూపాయలు పెట్టి దేశంలోనే ఎక్కడ లేదు విధంగా. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఎంత సార్ అంటే ఇంతకుముందు 100 రూపాయలు ఉండే, 100 + 20 120 రూపాయలు అయ్యేది. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక ఎగ్జామ్ ఫీజు 1000 రూపాయలు చేస్తే దానికంటే అదనంగా ఇవాళ తెలంగాణ పోలీసు కుంటు బోర్డు 1200 1500 వసూలు చేస్తుంది. ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలలో మొత్తం గుండు సున్నా. వాళ్ళ నిరుద్యోగుల వెంటబడి వాళ్ళని ప్రభావితం చేసిన వ్యక్తులలో కోదండరాం సార్ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నాడు. టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా తీవ్రంగా కృషి చేసిండు. కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని ప్రయత్నం చేసిండు. అదేవిధంగా అద్దంకి దయాకర్, ఆయన కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి, లా కాలేజీ విద్యార్థి. బల్మూరు వెంకట్, అలాగే ఆకునూరి మురళి, వీళ్ళందరూ నిరుద్యోగ సమాజాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినా కానీ వీళ్ళు ఒక నిరుద్యోగ వ్యవస్థ మీదకి వెళ్ళి ఇలా రాజకీయ నాయకులు అంటే వ్యక్తులు. బల్మూరు వెంకట్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. అద్దంకి దయాకర్ ఓయూకి వెళ్ళి వచ్చిండు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ కోదండరాం సార్ అంటే 40 ఏళ్ళుగా ఉద్యమ ప్రస్థానంలోనే కొనసాగిండు. ఆకునూరి మురళి, ఆయన కూడా టీఆర్ఎస్ మీద పగబట్టినట్టుగా తిరిగిరు. వీళ్ళు నలుగురు నిరుద్యోగ సమాజాన్ని ప్రభావితం చేశారు. ఇవాళ నలుగురు అట్లాంటి వాళ్ళు ఈరోజు నలుగురు ముఖం చాటేశారు. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కోదండరాం గారు వస్తే విద్యార్థులు ఆయన నిలదీసినారు. నేను కోదండరాం సార్ గురించి తెలుసు, ఆయన 40 ఏళ్ల సంది పోరాటం చేసిండు కాబట్టి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అని 1987లో ఏర్పాటైంది. దాంట్లో ఉన్నది సభ్యుడు ఆయన. విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసి ఎన్నో సంఘాలను ఏర్పాటు చేసింది. ఆయన మీద ఉన్న గౌరవంతో నేను ఆయన ముందు నిన్న సీరియస్గా నేను కొట్లాడలేకపోయాను. అరే ఒక పెద్ద మనిషి, ఆయనకు రాక ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఆయన స్థాయికి ఎమ్మెల్సీ పదవి కాదు, మంత్రి పదవులు ఉండాలి. ఎమ్మెల్సీ పదవి అని ఆయన చిన్న పదవే, కానీ దీంతో ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఆయన నోటి మాటని కట్టిపెట్టింది. అందుకే చెప్పిన అన్న సార్ కూడా పోతుంటే ఆయన ప్రెస్ మీట్ అయిపోయాక నేను అడ్డుకోవాలంటే నాకు మనసు ఒప్పల. ఇంత పెద్ద మనిషిని మనం అడ్డుకుంటే తెలంగాణ సమాజాన్ని అవమానించి ఉంటుంది అని ఫీల్ అయ్యాను ఏం అడ్డుకోలే. చెప్పిన ఇజ్జత్ పోతుంది సార్, పిల్లలు కొట్లాడుతున్నారు, మీరు ఒక పెద్ద మనిషి, మాట్లాడాల్సిన బాధ్యత మీకుంది. అలా మాట్లాడితే ఆఫీస్కి రమ్మన్నాడు. ఆఫీస్కి పోయి కూడా చెప్పిన ఇది సీరియస్గా ఉంది, ఉద్యోగాలు ఇస్తలేరు, ఇచ్చిన ఉద్యోగాల్లో కొర్రీలు పెడుతున్నారు. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, పేరుకు నోటిఫికేషన్ వచ్చింది 7437. వాళ్ళు ఇవ్వాల్సిన ఉద్యోగాలు 19,000 ఖాళీలు డీజీపీ చెప్పిండు, కానీ ఇచ్చింది 7437. అంటే 1/3 పోస్టులో వేసినారు. ఆ పోస్టులను అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారంటే ఇవ్వట్లేదు. వాళ్ళే జీవో నెంబర్ 31 తీసుకొచ్చి టీఆర్ఎస్ 32 సంవత్సరాలు కానిస్టేబుల్కు, ఎస్ఐకి 35 ఇస్తే ఇగో మేము అదనంగా 2 ఏళ్ళు కల్పిస్తున్నామని జీవో నెంబర్ 31 తీసుకొచ్చి 32 కాస్త 34 చేశారు. జీవో 2 ఏళ్ల కాల పరిమితి. కానిస్టేబుల్ 34 అయింది, ఎస్ఐకి 37 అయింది. మరి ఆ 2 ఏళ్ల పరిధిలో నోటిఫికేషన్ వచ్చినట్టు నోటిఫికేషన్ రాల, జీవో మురిగిపోయింది, నోటిఫికేషన్ రాల. మళ్ళీ కొత్తగా జీవో నెంబర్ 87 అని తీసుకొచ్చారు. దాని ప్రకారం మళ్ళీ 2 ఏళ్ళు తగ్గించారు. ఇదేం దుర్మార్గం? నువ్వు ఇచ్చిన జీవోనే నువ్వే కాల రాసి 7 ఏళ్ళు అవకాశం కల్పించి మళ్ళీ 5 ఏళ్ళు తగ్గించి నిరుద్యోగులు అంటే వాళ్ళు ఏమనుకున్నారు, నాకు 34 ఉంది, నాకు అవకాశం ఉందని ప్రిపేర్ అయ్యారు. తీరా చూస్తే 32కి వచ్చింది. కనీసం సిగ్గుండాలి కదా. ఈ బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు నిరుద్యోగులు కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. బల్మూరు వెంకట్ గాంధీ భవన్కు నన్ను పిలిపించుకొని మరి అశోక్ అన్న మీరు వస్తారా అని చెప్తే నేను 11 గంటలకు పోయినా. పొద్దుగాల 11 గంటలకు పోతే నైట్ 2 అయిన దాకా ఆడే ధర్నా చేసినాం. బల్మూరు వెంకట్ని పక్కన కూర్చొని దీక్ష చేసి పూలమాల వేసుకొని దీక్ష చేసి ధర్నా చేసి నైట్ 2 అయిన దాకా. అలా ధర్నా అయింది. లాంగ్ జంప్కు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. లాంగ్ జంప్ ఎంత? దేశవ్యాప్తంగా 3.6, 3.8, ఆర్మీకి 3.6 ఉంది, 3.8 ఏమో పక్క రాష్ట్రాలలో ఉంది. కేరళలో 3.5, ఇంకా తమిళనాడులో 3.8, కర్ణాటకలో 3.8, ఏపీలో 3.8, తెలంగాణలో 4 మీటర్లు ఎందుకు?
ఈ 4 మీటర్లు పెట్టే దుర్మార్గుడు ఎవడు అసలు? ఈ పెట్టే దుర్మార్గుడు అంటే ఒక ఆంధ్ర అధికారి, ఐపీఎస్ అధికారి వివి శ్రీనివాసరావు అంటే దుర్మార్గుడు పెట్టిండు. ఆ దుర్మార్గుడు తెలంగాణ ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఆ చిచ్చు పెట్టిన ఫలితమే కేసీఆర్ ఓడిపోవడం కూడా వన్ ఆఫ్ ద కారణమైంది. అంటే ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ల యొక్క నిర్వాహకాల వల్ల ప్రభుత్వాలు కూలిపోయే ఒక పరిస్థితి ఏర్పడింది. 4 మీటర్లు ఎందుకు? ఎక్కడ ఉంది? ఆర్మీలో 3.6 ఉంటే ఈడ 4 మీటర్లు పెడతాడా? ఎందుకు ఇంత దుర్మార్గం? ఈ శ్రీనివాసరావు అనే దుర్మార్గుడి వల్ల ఆయన ఐపీఎస్ గొప్పోడైతే కావచ్చు, కానీ ప్రజలు ఇబ్బంది పెట్టింది. ఇవాళ లాంగ్ జంప్ ఎక్కువ దొరికి ఇవాళ మొత్తం డిజిటల్ ఉన్నటువంటి క్రైమ్ నడుస్తూ ఉంది. మొత్తం క్రైమ్ అంతా కూడా ఫోన్ల ద్వారా అటు ద్వారా జరుగుతుంది. ఉరికి ఏ పోలీసు వాళ్ళు రోడ్డు మీదకి ఒక దొంగను పట్టుకుంటూ చెప్పండి, అన్ని వెహికల్సే కదా. అంటే కాలానుగుణంగా మారాల. అదే ఏపీలో 3 ఈవెంట్స్ పెట్టారు. ఎంత? 1600 మీటర్లు పెట్టారు. 1600 మీటర్లు పెట్టారు. ఇక్కడ 1600 మీటర్లు పెట్టారు. మనకాన్నే 7 నిమిషాల 15 సెకండ్లు ఉంటే వాళ్ళకాడ 8 నిమిషాలు ఉంది. ఓకే, వాళ్ళకి 8 నిమిషాలు. ఆ 1600 మీటర్లు దొరుకుతున్నా వాళ్ళకి 8 నిమిషాలు టైం ఉంటుంది. తెలంగాణ వాడికి మాట 7 నిమిషాల 15 సెకండ్లు పెడతావు. ఇక్కడ లాంగ్ జంప్ ఏపీలో 3.8 ఉంటుంది, తెలంగాణ 4 మీటర్లు ఉంటుంది. పైగా ఆడ 3 ఈవెంట్స్ ఉంటే 2 పాస్ అయితే సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టవచ్చు. ఈడ మాత్రం 3 పాస్ కావాలి. ఏంది దుర్మార్గం తెలంగాణలో? ఎందుకు ఇట్లా కుట్ర చేస్తున్నారు అనుకోవచ్చా? లేకుంటే మన ఇది ఆఫీసర్లు ఆడుతున్న నాటకము. ఈ ఆఫీసర్లు ఆడే నాటకంలో రాజకీయ నాయకులు పావులుగా మారుతున్నారు. వీళ్ళకి అవగాహన లేదు. ఎవరికన్నా చదువు రాదు. వీళ్ళకు ఈ ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ మీద ఎవరికి అవగాహన లేదు. ఏ మంత్రికి అవగాహన ఉండదు. ఎందుకు పెట్టారంటే అని తెలియదు, ఇన్ని తెలియదు. పెట్టినోడికి మాత్రమే తెలుసు. పెట్టినోడికి తెలుసు, మాలాంటి ఫ్యాకల్టీలకు విద్యార్థులకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ పిల్లల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు ఏజ్ 36 కావాలని కొట్లాడుతున్నారు. కానిస్టేబుల్ 36, ఎస్ఐకి 38 ఇస్తే నీకు ఏం నష్టం అవుతుంది? మళ్ళీ కర్ణాటక రాష్ట్రంలో కానిస్టేబుల్ 35 ఉన్నది, ఎస్ఐకి 38 ఉన్నది. ఇంకా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 40-41 దాకా ఉంది. మరి ఆడ చేసే కూడా పోలీసు వాళ్ళే కదా. అంటే తెలంగాణ పోలీసులు మాత్రమే 4 మీటర్లు దునకాల, తెలంగాణ పోలీసులు మాత్రమే 32 ఉండాలా? ఏమన్నా భారత రాజ్యాంగంలో సపరేట్ ఏమైనా నియమాలు తెలంగాణ రాష్ట్రానికి అని కొత్తగా నియమాలు అని పెట్టిరా? ఎంత దుర్మార్గం అంటే ఆ శ్రీనివాసరావు అనేది దొరికితే అసలు విద్యార్థులు ఎట్టుంటే ఆయన మీద బాంబేయాలన్నంత కోపం వస్తుంది వాళ్ళకు. అలాంటి దుర్మార్గమైన వ్యక్తి లాస్ట్ టైము టీఆర్ఎస్ పార్టీ గందరగోళపరచడానికి గల కారకుడు వివి శ్రీనివాసరావు. కాబట్టి నేను ఏమంటున్నా, తక్షణం డిమాండ్ ఏం చేస్తున్నంటే విద్యార్థులు పరీక్ష రాసుకునే విధంగా ఏర్పాట్లు చేయండి, ఏజ్ పెంచండి. లాంగ్ జంప్ అన్ని రాష్ట్రాలు ఉన్నట్టు 3.8 పెట్టండి. బెస్ట్ ఆఫ్ 3లో 2 అవకాశం ఇవ్వండి. వాడు ఉద్యోగం ఫైనల్గా ఎగ్జామ్ అయితే పెడతావు కదా. నిజంగా సబ్జెక్ట్లో దమ్మున్నాడు ఫైనల్గా. నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ అప్లై చేసుకున్నాక నాగం చేస్తే పోయినసారి రిజర్వేషన్లు అదే కిరికిరి చేసిండు. ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం జరిగితే నీ బరాబరి కొట్లాడినా అన్న మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు సహకరించి చివరికి 2,40,000 మంది గ్రౌండ్ పట్టుకొచ్చినాం. ఇవాళ అదే కొనసాగుతుంది. ఇక లాంగ్ జంపు, అలాగే ఏజ్ పెంపు, అలాగే ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇలా ఫైర్ కానిస్టేబుల్ అని 1030 పోస్టులు పడ్డాయి. 700-437 పోస్టులలో 1030 పోస్టులు కానిస్టేబుల్ ఉన్నాయి, 49 ఎస్ఐలు ఉన్నాయి. వీటికి మొట్టమొదటిసారి ఏం చేశారంటే 1/3 1/3 వంతు మహిళలకు అవకాశం ఇచ్చారు. ఇచ్చింది మంచిదే, మహిళలకు ప్రాతినిధ్యంగా ఉండాలా. మరి మహిళ ప్రాతినిధిస్తే వాళ్ళకు 4 వీలర్ లైసెన్స్ ఉండాలంట. మరి గ్రామీణ ప్రాంతాలలో 18 కానిస్టేబుల్ అప్లై చేయాలంటే 18 ఏళ్ళు ఉండాలి. మరి 18 ఏళ్ళ అమ్మాయికి ఎంత అవేర్నెస్ ఉంటే 4 వీలర్ లైసెన్స్ ఉంటే చెప్పండి. అసలు 2 వీలరే ఉండదు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు 2 వీలరే ఉండదు. కానీ ఏమంటుండే 4 వీలర్ కావాలంటుండు. ఇంత దుర్మార్గం చెప్పండి. ఇట్లా అలా కొండీలు పెట్టిరు. హైదరాబాద్ రంగారెడ్డిలో ఫ్యూచర్ సిటీ పేరుతో ఆయన రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడుతుండు. ఆ ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ రంగారెడ్డిలో ఒక పోస్ట్ ఇవ్వాల. ఇప్పుడు వాళ్ళేమో రోడ్లెక్కి కొట్లాడుతున్నారు. ఫీజుల పెంపు 1200, 1500 దేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ తెలంగాణలోనే ఉంటుంది. ఉద్యోగాలు సరిగా ఇస్తారంటే వేయరు. ఇట్లా ఏషియన్ నోటిఫికేషన్లో కొరీలు పెడుతున్నారు. ఇంతవరకు గ్రూప్ 2 దిక్కు లేదు, గ్రూప్ 1 దిక్కు లేదు, ఆ డిఎస్సి దిక్కు లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళే చెప్పినారు. మొదటి ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ఏ ఫేజ్ లేదు. ఇవాళ రోడ్ల మీద జాబ్ క్యాలెండర్ కూడా వేస్తామని ఇప్పటివరకు లేదు. అట్లాగే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్షకు అసలు స్టూడెంట్లు ఫీజు కట్టకుండానే ఫ్రీగా ఎగ్జామ్ రాసుకునే అవకాశం కల్పిస్తా అని చెప్పారు. అవును, గతంలో కూడా ఏది అమలు కావట్లేదు. నిరుద్యోగుల సంబంధించి 0. ఈ 13,000 ఉద్యోగాలలో కూడా వాళ్ళు కలిపిన ఉద్యోగాలే, సొంతంగా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. డిఎస్సీలో 5,000 ఉద్యోగాలు కలిపారు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఉన్నదానికి యాడ్ చేసారు, పోస్టులు యాడ్ చేసారు అంతే. గ్రూప్ 1లో ఒక 50 పోస్టులు యాడ్ చేసారు. ఇంకా ఆర్టీసీలో కొన్ని పోస్టులు వేసారు, 2,000 పోస్టులు వేసారు. దాంతోపాటు హెల్త్ డిపార్ట్మెంట్లోకి 7,000 పోస్టులు, మొత్తంగా 13,000 ఉద్యోగాలు నింపి ఇప్పుడు ఒక 7,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ ఫీజులు టీఎస్పీసీ 1,000 రూపాయలు పెంచింది, 100 రూపాయలు దాన్ని 1,000 రూపాయలు చేసింది. 1,000 రూపాయలు దాన్ని
1500 చేశారు. ఇంతకుముందు 800 కానిస్టేబుల్కి ఉంటే 1200, అంటే 50% పెంచిన సందర్భం కనబడతా ఉంది. మరి ఇది ఎవడు చెప్తున్నాడో అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి పరిపాలించడం రావడం లేదు. రాని కారణంగా డబ్బులు సృష్టించడం లేదు. ఇంతకుముందు కేసీఆర్ అంటే కొత్త జిల్లాలు తీసుకొచ్చిండు, మొత్తంగా వ్యవసాయ మార్కెట్ పెంచిండు, రియల్ భూమి క్రియేట్ చేసిరు, మొత్తం మీద ఇన్కమ్ సోర్స్ అనేది ఎంతో కొంత పెరిగి కొంత ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి. ఈయన ఉన్నదాన్ని సంకనాకి ఇచ్చింది కదా. ఇప్పుడు హైడ్రా అనే పేరుతో తీసుకొచ్చి మొత్తం ఉన్నదాన్ని సంకనాకి ఇచ్చింది. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పండుకుంది. రియల్ ఎస్టేట్ పండుకుంటే అన్ని వ్యాపారాలపైన దాని ఎఫెక్ట్ పెట్టింది. వాళ్ళ ఏపీకి ఏమో రోజు ఈటీవీ న్యూస్ ఉంటే రోజు 1,00,000 కోట్ల రూపాయలు ఆ నిధులు వస్తున్నాయి, ఆడు కంపెనీ పెడుతుంది, ఈడి కంపెనీ రోజు వార్త వస్తుంది. హైదరాబాద్ లేదు. ఇది రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ సమాజాన్ని మళ్ళొక 5 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోతున్న తప్ప ముందుకైతే లేదు. ఈయన వల్ల ఏమి కాదు. కాంగ్రెస్ పార్టీని కూడా పాతాళంలో తొక్కడానికి రేవంత్ రెడ్డి సిద్ధయ్యండు. రేవంత్ రెడ్డి ఒకటే టార్గెట్, ఎవడెట్టుపోతే నాకేంటి, నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ని, నేను రియల్ ఎస్టేటే చేస్తా, ఆ భూములన్నీ దిగమింగుతా, ఏదో ఒక పేరు చెప్పి ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ భూముల రేట్లు పెంచుకొని నేను దిగమింగుతా, బుల్లెట్ రైడ్ పేరుతో ఆ పక్కనే భూములు ఉంటాయి. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఒక ప్రణాళిక రూపొందిస్తారు. దానికంటే ముందే భూములు కొంటారు. భూములు కొన్న తర్వాత ఒక 3 నెలల తర్వాత ఈ కొత్త స్కీములను తీసుకొస్తారు. ఇది ఓన్లీ భూముల మీదనే 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తారు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. మరి ఆయన టైం ఎప్పుడు కూలిపోద్దాం అర్థం కాదు. ఇంకా 2 ఏళ్ళు అయితే ఉంటుంది. మరి కాంగ్రెస్ నాయకుల కన్నా సిగ్గు ఏమి కనబడతలే. పనికిమాలోడు ముఖ్యమంత్రి చేసామని చెప్పేసి వీళ్ళు తిరుగుబాటు చేయాలి ఈ పాటికి. అసలు ఈయన వల్ల ఏం మాట్లాడుతూ అర్థం కాదు. విద్యార్థులేమో ఎండ్రిని తాగమంటాడు. ఓడన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఎండ్రిని తాగాడనే పదం వస్తుందా? మన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్టూడెంట్లను కూడా క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు. అసలు ఈయన ఇంజనీరింగ్ చదివితే కదా, ఈయన బడి పోయి చక్కగా చదివితే విద్యార్థులకు సరే. నువ్వు అన్నట్టు ఒకవేళ ఇంజనీరింగ్ విద్యార్థులలో టెక్నికల్ స్కిల్స్ లేవు, చదువు బాగా లేదు, ఒక లెటర్ రాయపరిస్థితి నువ్వు చెప్తున్నావు, మరి దాన్ని బాగా చేయాలి కదా. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఎక్కడన్నా సెమినార్లు కండక్ట్ చేసినావా? ఎక్కడన్నా సపరేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినావా? నువ్వేం చేసినావు ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి? 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి విద్యాశాఖ మంత్రి ఉండి దాన్ని సంకనాకిస్తాం తప్ప ఇంకేం చేయలే కదా. అంటే వాళ్ళ ఇంజనీరింగ్ విద్యార్థులకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వబడుతుందని చెప్పేసి తప్పించుకుంటే ఎందుకు? మరి క్వాలిటీ లేదు. క్వాలిటీ లేకపోతే ముఖ్యమంత్రి నువ్వేం చేయాలా? ఒక్క మీటింగ్ అన్న రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినావా? మేధావులతో అసలు ఇంజనీరింగ్ విద్య తెలంగాణలో పడిపోతున్నది. స్కిల్ డెవలప్మెంట్ లేవడం లేదు, విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. మరి విద్యా ప్రమాణాల కోసం యాజ్ ఎ ముఖ్యమంత్రిగా నువ్వు తీసుకున్న చర్యలు ఏంటివి? నువ్వు ఏ చర్యలు తీసుకోకుండా ఒట్టిగా నోరుకొచ్చిందిగా అని చెప్పేసి వాగేసి ఎట్లా? అంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల ఇదంతా విద్యా వ్యవస్థ అంతా కుప్పకూలిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వాలు అంటే అంతకుముందు ఏపీ 2014 వరకు కూడా ప్రభుత్వాలు ఏపీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా. ఇవాళ ఇంతకుముందు 36వ స్థానంలో ఉండే 34వ స్థానంలో ఉండే తెలంగాణ విద్యా వ్యవస్థ ఇవాళ కొంత మెరుగైంది. వాస్తవం కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అగ్రికల్చర్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప ఎడ్యుకేషన్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇవ్వలే. దానివల్ల ఎడ్యుకేషన్ వెనకబడిపోయింది. ఈయన కాలంలో మరింత వెనకబడిపోతుంది. ప్రభుత్వాలు ఏ వచ్చినా ఎడ్యుకేషన్ పట్టించుకోవడం లేదు. వాళ్ళు రూపాయికి ఏం చేయాలి సార్ అంటే ఇప్పుడు నిధులు లేవంటున్నారు. రూపాయి కిలో బియ్యం పథకం ఉంది. రూపాయి కిలో బియ్యం పథకం కింద ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం మీద తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన ఖర్చు 16,000 కోట్లు. 16,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ₹1 కిలో ఇస్తున్నాం. నేనేమంటున్నా 5 రూపాయలు చేయి. 5 రూపాయలు చేస్తే 20 కిలోల బియ్యం వచ్చి 100 రూపాయలు అయితే ఇవాళ ఎవరైనా 100 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కునే స్థాయిలో ఉన్నారు కదా. అవి కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. అది కూడా ఫ్రీగా ఇస్తున్నాయి. ఏమంటే 5 రూపాయలు పెట్టు. 5 రూపాయలు పెడితే రేషన్ బియ్యం మీద 80,000 కోట్లు వస్తాయి. ఆ 80,000 కోట్ల రూపాయలు ఉపయోగించి విద్యా వ్యవస్థ ప్రమాణాలు పెంచడం కోసం, వైద్య ఖర్చుల కోసం, విద్యా వ్యవస్థ కోసం ఖర్చు పెట్టు. ఇది ఎక్కడ లేదు కదా. ఇవాళ రైతు బంధు స్కీమ్ పేరుతో మొత్తంగా 2018 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు అన్నీ కలిసి దాదాపు 7-8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి సంబంధించినటువంటి ప్రొడక్టివిటీ అంత స్థాయిలో రాలా. నేనేమంటున్నానంటే రైతు బంధు అద్భుతమైన పథకం, పంచిపెట్టకండి, దాన్ని డెవలప్ చేయండి. ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలలో ఓ 2 లక్షల కోట్ల రూపాయలని రీసెర్చ్కి ఉపయోగించండి. తక్కువ నీటితో కొత్త వంగడాలు తీసుకొచ్చి కూరగాయలు పండించి, పూలు పండించి, పండ్లు పండించి ఇతర దేశాలు ఎగుమతి చేసే విధంగా తెలంగాణ వాతావరణం అనుకూలంగా ఉంది. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ, సీడ్స్ తయారు చేయండి, రీసెర్చ్ చేయండి, గ్రౌండ్ వాటర్ పెంచండి, వర్షాలు పడే విధంగా చేయండి, మళ్ళీ దాంతోపాటుగా అడవుల విస్తీర్ణం పెరిగే విధంగా చేయండి. ఇట్లా చేస్తే వ్యవసాయం అభివృద్ధి చెందుతాయి. కానీ ఒట్టిగా పంచిపెడితే కుదరదు కదా.
నేనేమంటున్నంటే రైతు బంధులో ఉచితంగా అకౌంట్లలో డబ్బులు వేయకుండా ఎరువులు ఫ్రీ ఇవ్వండి. ఇవాళ ఎరువులు ఫ్రీగా అంటే ఇలా అడుగు మందు ఫ్రీగా ఇవ్వాలా, యూరియా బస్తాలు ఫ్రీగా ఇవ్వాలా, పైప్ లైన్లు ఫ్రీగా ఇవ్వాలా, అలాగే డ్రిప్ వాటర్ ఫ్రీగా ఇవ్వాలా, అగ్రికల్చర్ సమాన్లు ఇవ్వండి. అట్లా మార్కెటింగ్లో అమ్ముకోవడానికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించండి. ఇవాళ పత్తి 8,000 రూపాయల కింట, ఇప్పుడు 500 పెంచారు, 8,500 రూపాయల కింట పత్తి కొంటున్నారు. నేనేమంటున్నా 10,000 ఎవడైతే పండించిండో పండించిన వాడు డబ్బులు పోతాయి. అది కదా డెవలప్మెంట్ అంటే. కానీ 100 ఎకరాలు ఉన్నోనికి పైసలు ఇచ్చేస్తారు, 200 ఎకరాల నుండి పైసలు ఇచ్చేస్తారు, ప్రజాధనాన్ని వృధా చేస్తుంటుంది. కాబట్టి ఇలా వృధా చేయకండి. ఇవాళ ఫ్రీ బస్సు మహిళా బస్సు ఉంది, ఎవరి టికెట్ వాళ్ళు కొనుక్కొని పోతారు, ఏ మహిళనైనా ఎక్కడనన్నా తెలంగాణలో ఫ్రీ టికెట్ కావాలా మాకు అని గాంధీ భవన్ వినతి పత్రం ఇచ్చారేమన్నా? ఇవ్వలేదు. ఇలాంటి ఉచిత పథకాలు ఎందుకు? కరెంటు బిల్లు ఎవరు కరెంటు బిల్లు వాళ్ళు కట్టుకుంటారు, ఎవరి గ్యాస్ బిల్లు వాళ్ళు కట్టుకుంటారు, ఎవరి బస్సు బిల్లు వాళ్ళు కట్టుకుంటారు. వీటి వల్ల ఒక 10-15 వేల కోట్ల రూపాయలు మిగులుతాయి. ఈ 10-15 వేల కోట్ల రూపాయలని విద్యా వ్యవస్థ ఖర్చు పెట్టండి. ఇలా తెలంగాణలో నిరుద్యోగం ఎంతగా విస్తరించిందంటే నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా ఇంకొక 2-3 సంవత్సరాలలో మన నేపాల్ మాదిరిగా ఎలాంటి విప్లవం వచ్చిందో ఈ యొక్క బూర్జువా పార్టీలన్నీ, పెద్ద పెద్ద పార్టీలన్నీ నేల కూల్చి ఒక 30 సంవత్సరాల యువకుడు నేపాల్ ప్రధానమంత్రి అయ్యిండు. మొన్న కాక్రోచ్ ఉద్యమం వచ్చింది ఢిల్లీలో, ప్రభుత్వాన్ని గడగడలాడించింది. జార్ఖండ్లో పెద్ద ఎత్తున విద్యార్థులంతా పేపర్ లీకేజ్కి అయితే కొట్లాడారు. తెలంగాణలో కూడా లొల్లిలు జరుగుతున్నాయి. తెలంగాణలో నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక హైడ్రా 100 కానిస్టేబుల్ పోస్టులు, ఒక 50 డ్రైవర్ పోస్టులు, 150 పోస్టులు వేసింది. 150 పోస్టులకి అది గవర్నమెంట్ ఉద్యోగాలు కావు, నెలవారీ అవుట్ సోర్సింగ్. అది కూడా నెల జీతం రాదు, 3 నెలలకు ఒకసారి ఇస్తారు. ఈ ఉద్యోగాలకి, ఈ యొక్క అవుట్ సోర్సింగ్ 3 నెలలకు ఒకసారి జీతాలు వచ్చే ఉద్యోగాలకే 150 పోస్టులు ఉంటే దాదాపు 15,000 మంది వచ్చారు. అక్కడ తొక్కుకొని చచ్చిపోయే ఒక పరిస్థితి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, నిరుద్యోగం అనేది ఎంతవరకు పెరిగిపోతుందో దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా హైదరాబాద్ ఉంది, కనీసం 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్లో. ప్రైవేట్ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. మరి 30 లక్షల ఉద్యోగాలకి తెలంగాణ పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి అంటే? అందరూ నిరుద్యోగులు అందరూ కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు. మరి ఇట్లాంటి ప్రైవేట్ సెక్టర్లలో కూడా ఉద్యోగాల కోసం వెతుక్కునే ఉద్యోగాలలో సెట్ కావచ్చు కదా. అందరూ ప్రభుత్వాలపైనే ఆధారపడడం, ప్రభుత్వ ఉద్యోగాలు అయితే అందరికీ ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇవ్వలేదు. అవును. మరి అట్లాంటప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉద్యోగాలు చేసుకొని ఉండొచ్చు కదా, వాళ్ళు సెటిల్ కావచ్చు కదా. నేనేమంటున్నానంటే, ఒక బీటెక్ చేసిన అభ్యర్థి, ఒక ఎంటెక్ చేసిన అభ్యర్థికి 15,000 రూపాయల జీతం దొరుకుతలేదు. ఎందుకు దొరుకుతలేవు అంటే విద్యా ప్రమాణాలు తక్కువ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ లేదు. ఒకవేళ ఒక ఎంటెక్ చేసిన విద్యార్థికి సాఫ్ట్వేర్ రంగంలో 1,00,000 రూపాయల జీతం వచ్చిందనుకో, వాడు కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడతాడా? గ్రూప్ 4 ఉద్యోగానికి వస్తాడా? రాడు. అంటే నాకు అవకాశం లేదు కాబట్టి ఇటు సైడ్ వస్తున్నాడు. నేనేమంటున్నానంటే, విద్యార్థులని అటువైపు మళ్ళించాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 11 యూనివర్సిటీలు ఉన్నాయి. 11 యూనివర్సిటీలలో ఇలా ఎంఏ హిస్టరీ అని, లేదా సైన్స్ సంబంధించిన ఎంఎస్సీ అని వివిధ రకాల కోర్సులు పెడుతున్నారు. అట్లనే ఒక కోర్సు పెట్టండి, స్కిల్ డెవలప్మెంట్ కోర్సుని ఒకటి పెట్టండి. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టి ఏదో నడుస్తున్న కాన్సెప్ట్ కాకుండా నిక్కచ్చిగా ఒక్కొక్క బ్యాచ్లో 250-300 అడ్మిషన్లు తీసుకొని 11 యూనివర్సిటీలలో సంవత్సరానికి ఒక 50,000 మందిని తయారు చేయండి. 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టండి. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ తరపున, బీసీ కార్పొరేషన్ తరపున స్టడీ సర్కిల్ నడిపిస్తున్నారు. అది నామకే వాసన నడుస్తుంది తప్ప అలా చదువు చెప్పేది ఏం లేదు, వృధా పోతున్నాయి. అట్లా కాకుండా ఒక్కొక్క జిల్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి దానికి సమర్థుడైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలి. ఎవరిని పెడితే అని పెడితే దానివల్ల నిష్ప్రయోజనం. ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, సమర్థుడైన ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి 33 జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ప్రోగ్రాములు పెట్టి సంవత్సరానికి 2 లక్షల మందిని, ఇవాళ దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. ఒక 5 ఏళ్ల కాలం కనుక గవర్నమెంట్ ఉంటుంది అనుకుంటే 5 ఏళ్ల కాలంలో 10 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయండి. స్కిల్ డెవలప్మెంట్ కూడా ఎట్లా ఉండాలి సార్ అంటే, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఎలాంటి పని ఉన్నదో ఆ కంపెనీ వాడిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తే వాడు ఏం చేయాలో కంపెనీ వాడిని ఉద్యోగం దొరుకుతుంది. ఇవాళ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఒక 50 రకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేయబడి ఉంటాయి. ఏ ప్రోగ్రామ్ అయితే ప్రజెంట్ ట్రెండ్కు అనుగుణంగా ఉపయోగిస్తున్నారో, ఇప్పుడు ఏ వాడుతున్నారు, ఏ నేర్పియండి. ఏ నేర్పిస్తే ఒక బీటెక్ వాడికి, ఎంటెక్ వాడికి ఏ నేర్పిస్తే హైదరాబాద్లో ఉన్న ఉద్యోగం దొరుకుతుంది. అంటే ప్రజెంట్ ట్రెండ్కు అనుగుణంగా ఏది వాడుతున్నారు. ఎందుకంటే బీటెక్లో నేర్పేది వేరు,
వీడికి వచ్చినాక నేర్చుకునే కోర్సులు వేరు. కాబట్టి ట్రెండ్కు అనుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చాలా, స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలా, మార్నింగ్ 8 నుంచి నైట్ 8 గంటల వరకు వాడిని బందీ కానబెట్టి నేర్పియాలా. ఒక 4 గంటలు ఇంగ్లీష్ నేర్పియండి. వాళ్ళ తెలంగాణ పిల్లలందరిలో అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. లాంగ్వేజ్ స్కిల్స్ లేక ఇబ్బంది పడతాం. లాంగ్వేజ్ స్కిల్స్ అయితే కష్టం ఏం కాదు కదా. ఒక 6 నెలల పాటు సీరియస్గా వాడిని దృష్టి పెట్టి రోజు ఒక 4 గంటలు నేర్పిస్తే, స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఒక 10 లక్షల మంది నిపుణులైనటువంటి వ్యక్తులు తయారై నీ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వెంపర్లాడరు కదా. అంటే బయట దొరుకుతలేదు కాబట్టి ఒక ఎంఎస్సీ చేసిన వాడు, ఒక పిహెచ్డి చేసిన వాడు కానిస్టేబుల్ వరకు, గ్రూప్ 4 ఎంప్లాయ్ వరకు వస్తున్నారంటే వాడు చదివిన చదువుకు అనుగుణంగా వాడు ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు ప్రైవేట్ రంగంలో. ప్రైవేట్ రంగంలో 1,50,000 రూపాయలు జీతం వచ్చే పరిస్థితి ఉంటే 35,000 రూపాయలు, 36,000 రూపాయల కోసం ఒక అభ్యర్థి వెతకడు కదా. ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాల వైపు వస్తారు అంటే ప్రైవేట్ రంగంలో దారులు మూసుకుపోతున్నాయి. దారులు మూసుకుపోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఇవాళ రైతు బంధు వైపు ఏ విధంగా అయితే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారో, రేపు బడ్జెట్లో నిరుద్యోగులు అనే వాళ్ళకు 10 నుంచి 15% నిధులు కేటాయించాలి. ఒక 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, ఒక 15% నిధులు ఇవ్వండి. సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి. ఒక్కొక్క జిల్లాకు ఒక 1,000 కోట్లు ఖర్చు పెట్టండి. అక్కడ ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో వాళ్ళందరూ నిపుణులుగా తయారు చేయండి. వాళ్ళని అగ్రికల్చర్ సెక్టర్ వైపు మళ్లించే ప్రయత్నం చేయండి. 10 లక్షల రూపాయల రుణం ఇవ్వండి. రుణం ఇస్తే వాడు ఏదో ఒక ప్లానింగ్ చేసుకుంటాడు కదా. ఒక చిన్న దుకాణమో లేదా ఒక 3-4 కలిసి ఒక మనిషికో 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చినాం అనుకో, 5 విద్యార్థులు కలిసి 50 లక్షలు పెట్టి ఒక కంపెనీ పెడతారు. కంపెనీ పెడితే 5గురితో పాటు మరొక 20 మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది కదా. ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయా? జరుగుతలేవు. అందుకే ఇవాళ తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు 31,56,000 మంది ఉన్నారు. పేర్లు నమోదు చేయని వాళ్ళు, చిన్న చిత్క జీతాలు చేసే వాళ్ళు ఇప్పుడు పీజీ చేసిన సెక్యూరిటీ గార్డ్ చేసే సందర్భాలు కనబడుతున్నాయి. ఎందుకంటే క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ ఒకవైపు అయితే ఆ అవకాశాలు కూడా దొరకని ఒక పరిస్థితి ఉంది. కానీ వాళ్ళని కనుక తయారు చేయాలన్న పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థి అనేవాడు ప్రైవేటుగా బతుకుతానంటే వాడికి ఎలాంటి షూరిటీస్ లేకుండా ఒక 10 లక్షల రూపాయలు లోన్ ఇవ్వగలిగితే వాడు ఏదో ఒక పని చేయడానికి అవకాశం ఉంటుంది. మొబిలైజ్ చేయండి, టీమ్స్ పెట్టండి. స్కిల్ డెవలప్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటికి 8,000 మందికి ఇచ్చారండి. యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కరెక్టే. ఇప్పటిదాకా ఎంతమందిని తయారు చేసినావు నువ్వు దాంట్లో? నీ ప్రచార ఆర్భాటమే తప్ప ఏం లేదు కదా. ఇవాళ 50 లక్షల మంది ఉంటే 2,000 మందిని నువ్వు తయారు చేసి ఇది గొప్ప అంటే ఎట్లయితుంది? నేనేమంటున్నా 2,000 మంది కాదు, 2 లక్షల మందికి ఏ రోజైతే నువ్వు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించగలుగుతావు అప్పుడు నీ దమ్మున్నట్టు లెక్క. ఏదో పేరుకు మాత్రం షోపుటప్ చేసి ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసి మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే 2,000 మంది తయారు చేసి మీ ఇదే గొప్పగా చేస్తున్నామని ఏతులు కొడితే ఎట్లా? ఈయన రేవంత్ రెడ్డి ఏతుల గవర్నమెంట్, మాటల గవర్నమెంట్, బద్మాష్ గవర్నమెంట్, పనికిరాని ముఖ్యమంత్రి. దేశంలో 28 మంది రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు, ఇంకా 2 కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి అండ్ ఢిల్లీ కలిపితే 30 మంది ముఖ్యమంత్రులు ఉంటే ఆ 30 మందిలలో వరస్ట్ సీఎం ఎవరు సార్ అంటే రేవంత్ రెడ్డి వస్తాడు. ఎందుకంటే చదువుకోలేదు, అజ్ఞాని, ఎందుకు మొన్న బ్రోకరిజం. అమెరికాకు పోయి కూడా యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు. మరి ఏదైనా సర్టిఫికేట్ కనపడతలేదు ఇక్కడ. సర్టిఫికేట్ తీసుకోవడం అన్న ఇంజనీరింగ్ విద్యాలకి క్రిమినల్ వేస్ట్ అంటాడా? వాళ్ళని తయారు చేయాలని ఒక నాయకుడు నువ్వు అలా పోయి చదువుకొని వచ్చిన ఇక్కడ తయారు చేయాలి కదా. నువ్వు ఆడ నేర్చుకున్న పాఠాలు పిల్లలకి చెప్పాలి కదా. అరే బాబు, ప్రపంచం అంతా ఒకవైపు పోతుంది, మనం ఎందుకు పోతలేము, వాళ్ళు ఎట్లా తయారు కావాలని వాళ్ళకు లెక్చర్ ఇయ్యి. నువ్వు నేర్చుకున్న చదివిన ఒకేసారి ఒక 3,000 మందిని మీటింగ్ పెట్టి ఒకసారి బ్రాడ్కాస్ట్ పెట్టు. అందరు విద్యార్థులు నేర్చుకుంటారు కదా. నువ్వు ఏ పాటు నేర్చుకున్నావో, నీ చదువు నీ ఎంత గొప్పగా క్రేంబ్రిడ్జ్లో ఏం నేర్చుకున్నావో అది పిల్లలకు నేర్పరాదు. మరి అంతేకాకుండా ప్రభుత్వ టీచర్లను కూడా వేరే దేశాలకు కూడా పంపించి అక్కడ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది ఏందనేది కూడా స్టడీ చేసి రమ్మని చెప్పారు. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు. విద్యా వ్యవస్థ తర్వాత డెవలప్ అవుతుంది కావచ్చు. చేయాలా, అటువంటి కార్యక్రమాలు చేయడం మంచిదే. కానీ పేరు ప్రఖ్యాతుల కోసం, ఏదో గొప్పగా చూపించడం కోసం ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ ఒక రాగానే, ఉదాహరణ కిరణ్ కుమార్ రెడ్డి మోడల్ స్కూల్ తీసుకొచ్చిండు. కిరణ్ కుమార్ రెడ్డి సారు మోడల్ స్కూల్ తీసుకొచ్చినాడు. తర్వాత కేసీఆర్ గురుకులాలు తీసుకొచ్చిండు. ఇవాళ ఈయన ఇంకో పద్ధతి తీసుకొచ్చి ఇంకో సిస్టమ్ పెడతా అంటున్నారు. ఊకే మార్చడం ఎందుకు? ఉన్నదాన్ని మంచి చేస్తే అయిపోద్ది కదా. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని కూడా పబ్లిక్ స్కూల్ అని పెడుతున్నారు. పబ్లిక్ స్కూల్ కాకుండా ముందుగా ఒక 10 స్కూళ్ళను ఒక దగ్గర ఏర్పాటు చేసి ప్రయోగం చేయి. నువ్వు ప్రయోగం సక్సెస్ అయినాక ఇంకోటి ఏర్పాటు చేయగానే 2,200 కోట్లు ఇవ్వాలి. ఆ 2,200 కోట్ల కోసం నువ్వు పబ్లిక్ స్కూల్స్ పెడుతుంది తప్ప నిజంగా చేయాలన్న తపన ఉందంటే తపన అనేది కనబడతలేదు. ఈయన విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈయన దగ్గర హోంశాఖ ఉంటుంది, ఈయనకానే విద్యాశాఖ ఉంటుంది, ఈయనకానే మున్సిపల్ శాఖ ఉంటుంది. ఇన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకొని నువ్వేం ఉద్ధరిస్తావు? నువ్వేమన్నా రోబోవా ఏమన్నా? నీకు అసలే నీకు తెలివి లేదు. నీకున్నదని తెలివి అంతా రియల్ ఎస్టేట్ భూమి మీద ఎవరిని ఎట్లా కబ్జా పెట్టాలా, ఎవరిని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలా, ఎట్లా సమాచార హక్కు చట్టాన్ని చదువుకున్నటువంటి రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టాన్ని చదివి ఎక్కడెక్కడ లొసుగులున్న భూముల మీద కంప్లైంట్ చేయడం, డబ్బులు సంపాదించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇదేగా నువ్వు మొత్తం నీ జీవితం అంతా. నువ్వు నిజంగా చదువుకొని చేసినట్టయితే ఇలాంటి ఈ బ్రోకరేజం అనేది చేయడు. కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన పనికిరాని పరిపాలనగా మారిపోయింది. మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు చాలా సంవత్సరాల నుంచి కూడా నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఒక్క పూట దీన్ని తినక చాలామంది అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, చిక్కడపల్లిలో కూడా చాలామందిని చూస్తూ ఉంటారు. అవును. వాళ్ళపైన వాళ్ళ కుటుంబాలపైన నోటిఫికేషన్లు రాక, జాబులు రాక ఎట్లాంటి పరిస్థితి ఉంది సార్? చాలా ఘోరమైన పరిస్థితి ఉంది వాళ్ళది. ఎందుకంటే ఒక డిగ్రీస్ అయిన వాడు అమ్మా నాన్న కళలు కానీ వాడి కళలు కానీ ఏముంటాయి సార్ అంటే, నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక రెస్పెక్ట్ సార్, జీతం కాదు. గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక రెస్పెక్ట్. ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఒక బ్యాంకుకి పోతే తక్షణం 1 డేలో 10 లక్షల రూపాయల రుణం వస్తుంది. కానీ ప్రైవేట్ రంగంలో 3 లక్షలు సంపాదించినా కూడా, ఐటీ పెట్టినా కూడా వాడికి ఎమ్మటే లోన్ వస్తుంది, అంటే లోన్ రాదు. అంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఒక గౌరవప్రదంగా చూస్తుండే కాబట్టి పోటీ పెరుగుతూ ఉంది. ఆ పోటీకి అనుగుణంగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు మీరే చెప్పారు. మరి ఏ ఖాళీ లెక్క చెప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ప్రకటన చేశారు? జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి 2 సార్లు అసెంబ్లీలో బట్టి విక్రమార్క 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయకపోతే, నిజంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపితే ఎప్పటికప్పటికి ఎవ్రీ 6 మంత్స్కి ఒక నోటిఫికేషన్, ఒకేసారి అన్నీ కాకుండా ఫస్ట్ ఒక ఎస్ఐ కానిస్టేబుల్, అదైపోయినాక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదైపోయినాక గ్రూప్ 4, అదైపోయినాక గ్రూప్ 2, అదైపోయినాక గ్రూప్ 1, ఇట్లా వరుసగా ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ కనుక ఇస్తే ఒక విద్యార్థి అనేవాడు ఒక 3-4 రకాల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యి ఏడో ఒక దగ్గర ఉద్యోగం వస్తున్న ఫీల్డ్తో ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు నోటిఫికేషన్ లేకపోతే అమాస పుణ్యానికి వేస్తున్నారు, పంచవర్ష ప్రణాళికలాగా వేసేసరికి విద్యార్థులు అనేవాడి ఒక కోరిక తీర్చుకోవాలన్న తపనతోని బ్యాగులు వేసుకుని హైదరాబాద్కి వచ్చేసి 1 సంవత్సరం 2 ఏళ్ల పాటు హాస్టళ్లలో ఉండి ఉన్న డబ్బులు మొత్తం అయిపోయి తర్వాత చాలా కష్టాలు పడుతున్నారు. కష్టాలంటే చివరకు బైక్ తెచ్చుకొని జొమాటో, స్విగ్గీలు కొడుతూ రోజు నా స్టూడెంట్కు నిన్న కూడా ఫోన్ చేసిండు. కొంతకాలం విద్యార్థి ఉద్యమాల్లో బలంగా పాల్గొన్నాడు. కానీ ఉద్యోగం కొట్టాలి కంపల్సరీ, పెళ్లి కావాలన్నా నాకు ఉద్యోగం కావాలి సార్ కంపల్సరీ అని కూర్చున్నాడు. రోజు 400 రూపాయలు, రోజు ఒక 2 గంటలు పనిచేస్తాడట. రోజు 2 గంటలు పనిచేస్తే ఒక 300-400 రూపాయలు వస్తాయి. దాంతో నేను కాలం గడుపుతున్నా సార్, ప్రిపేర్ అవుతున్నా అంటున్నాడు. అంటే ఇట్లా దాదాపు చాలామంది విద్యార్థులు జొమాటోలలో, స్విగ్గీలలో పేపర్ బాయ్గా ఎన్నో రకాల జాబులు చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నారు. కనీసము ఆ టైంకి రూమ్లలో ఉండి తినడం కష్టమని చెప్పేసి గురువారం నాడు సాయిబాబా టెంపుల్ కాడ వాళ్ళు పెట్టే ఉచిత భోజనం కోసము ఎంత పెద్ద లైన్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు మీరు కావాలంటే సాయిబాబా టెంపుల్కు గురువారం నాడు కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకు వస్తే 500 మంది లైన్ ఉంటుంది. రేపు వినాయక చవితి వస్తాయి, ఈ నెలలో వినాయక చవితి, ఆగస్టు నెలలో వినాయక చవితి వస్తుంది. రేపు చూడండి, ఎక్కడ వినాయకుడి యొక్క విగ్రహం ఉంటే, ఎక్కడ ఉచిత భోజనాలు ఉంటే అక్కడ విద్యార్థులు కనపడతారు. అంటే ఎలాంటి పరిస్థితి ఉందో నిరుద్యోగుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను మొన్న ఒక మీటింగ్లో కూడా ఏం చెప్పినా సార్ అంటే, ఇప్పుడు 5 రూపాయల భోజనం పెడుతున్నారు, అది 2 సార్లు పెట్టండి, ఉదయం సాయంత్రం పెట్టండి, అది పెద్ద కష్టం కాదు కదా. ఆల్రెడీ గురుకులాలలో మొత్తంగా ఫ్రీ భోజనం పెడతా ఉన్నారు. అట్లనే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు దిల్సుఖ్ నగర్లో ఒక 3-4 వేల మంది ఉంటారు, ఆర్టిస్ట్ క్లాస్లో ఒక 2,000 మంది ఉంటారు. ప్రతి లైబ్రరీలలో ఖచ్చితంగా మధ్యాహ్న భోజనం పెట్టండి, చదువుకోవడానికి అవకాశం కల్పించండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అమెరికాలో ఎవరికైనా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు. కానీ తెలంగాణలో ప్రైవేటు అనేది మొత్తంగా సంపాదనలు మొత్తం ప్రైవేటు యజమానాలు మొత్తం లాక్కుంటున్నాయి. అతి తక్కువ కోచింగ్ ఫీజులు ఎక్కడ ఉంటాయి సార్ అంటే గ్రూప్స్లలో ఉంటాయి. వాళ్ళ సివిల్స్కి పోతే 1,00,000 ఫీజు కట్టాలి. కానీ ఒక గ్రూప్ 2లో ఫీజు అంతా మహా అయితే గొప్పగా పెద్ద ఇన్స్టిట్యూట్ వసూలు చేస్తే 30,000. 1,50,000 ఫీజు ఎక్కడ, 30,000 ఫీజు ఎక్కడ? ఇంకా ఆన్లైన్లో అయితే ఇప్పుడు 1,000 రూపాయలు, 500, 2,000, 3,000, 5,000కి మించి ఆన్లైన్లో లేదండి వాళ్ళ. ఏది ఒక గ్రూప్స్ లాంటి ప్రిపరేషన్కి. స్టడీ ఖర్చులు తక్కువ ఉన్నాయి, భోజనం ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, కోచింగ్ కార్డు తక్కువ అవుతున్నాయి, బోగాడు ఎక్కువ అవుతున్నాయి. 1 నెలకి 5,000 రూపాయలు హాస్టల్ ఫీజు కట్టాలి. నీ కోచింగ్ మొత్తం ఆన్లైన్ తీసుకుంటే 5,000, ఒక 20,000 ఫీజు ఉంటుంది. ఫీజుల కాడ ఇబ్బంది పెట్టే ఒక పరిస్థితి అయితే ఏం కనబడతలేదు. కానీ అది కూడా కట్టుకోలేని ఒక పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వస్తాడు. అమ్మ అయ్య కష్టం చేస్తే సంవత్సరం మొత్తం కష్టపెడితే వాళ్ళ మొత్తం మిగిలేదు 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు ఇన్కమ్ పంపిస్తే వాళ్ళు ఎన్నడు వాళ్ళ. కాబట్టి తీవ్రమైన పరిస్థితులు అయితే తెలంగాణ నెలకొని ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం ఎమ్మటే దృష్టి సారించి ఒక్కొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తూ వెళ్ళిపోండి, ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కాలయాపన చేసి ఎన్నికలు వచ్చిందాక అట్టనే ఆపుతా, ఇంకా గ్రూప్ 2 వేయను, గ్రూప్ 1 వేయను, డిఎస్సి అని చెప్పేసి అట్లనే మొండి కనుక వేస్తే మాత్రం తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వండి. మన జార్ఖండ్లో జరిగినట్టుగా, ఢిల్లీలో జరిగినట్టుగా మహా ఉద్యమం, మహా విప్లవం రాబోతుంది. నిన్న
కోదండరామ్ సార్ని ఒక 40 ఏళ్ళ పోరాటంలో కోదండరామ్ సార్ని విద్యార్థులు అడ్డుకున్నారంటే రేపు కనుక విద్యార్థులు తలుచుకుంటే మీరు ఎక్కడ పోతారో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఊర్లలో పోలేని పరిస్థితి కనుక మీరు కల్పించుకుంటే అంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఇంకోటి ఉండదు. ఇక్కడ రేవంత్ రెడ్డి తక్షణమే దృష్టి సారించి ఎస్ఐ కానిస్టేబుల్ పెట్టిన కొర్రీలన్నీ ఆ వివి శ్రీనివాసరావు పిలిపించుకొని మాట్లాడే దుర్మార్గుడు విద్యార్థులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని పక్కన పెట్టు, ఐపీఎస్ ఆయన పక్కన పెట్టి ఇంకోనన్నా పెట్టు, లేదంటే నిబంధన తొలగించి ఎగ్జామ్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అట్లాగే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఈ మిగతా నోటిఫికేషన్లు జీపీఓ కానీ గ్రంథాలయ ఉద్యోగాలు కానీ వాళ్ళ పవర్ సెక్టర్లో 5390 ఉద్యోగాలు మొత్తం కూడా ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం పొంది అన్ని రెడీగా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తూ పిల్లలు ప్రిపేర్ అయ్యే విధంగా సహకరించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వము నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది. అది ఎవరితో సాధ్యం. మీరు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న చిన్న పట్టణాల నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తే కనీసం వాళ్ళు తినడానికి కానీ హాస్టల్ ఫీజు కట్టుకొని ఇంట్లో అక్కడ ఊర్లలో ఉన్న తల్లిదండ్రుల మీద భారం కూడా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. అసలు నిరుద్యోగ భృతి అనేది ఇప్పుడున్న పరిస్థితులలో మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందా, సాధ్యమవుతుందా? వాళ్ళు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా నిరుద్యోగ భృతి ఆడిస్తారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే దానికి కొలమానం ఏం పెడతారు? నీకు ఎంత ఏజ్ కొలమానం పెడతాడు? తెలంగాణలో 40 ఏళ్ళు వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యే ఒక పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అవకాశాలు లేక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలక తపనతోని ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సంవత్సరానికి 5 లక్షల మంది డిగ్రీ గ్రాడ్యుయేట్ రోడ్డు మీకు వస్తారు. ఎంతమందికి నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తావు? నిరుద్యోగ భృతి అనేది రాజకీయ నాయకులు ఓట్ల కోసం పెడుతున్న నాటకమే తప్ప నిరుద్యోగ భృతి భారతదేశం సాధ్యమే కాదు. ఎందుకంటే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. ఏ రాష్ట్రంలో ఇవాళ దేశంలో 10 సంవత్సరానికి 80 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీకు వస్తున్నారు. 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు దేశవ్యాప్తంగా వస్తే తెలంగాణలో 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు రోడ్డు మీకు వస్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. నేనేమంటున్నాను, నిరుద్యోగ భృతులు మాకేమీ ఇవ్వకండి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టండి. ప్రైవేట్ రంగంలో హైదరాబాద్ ఉంది, వాళ్ళు హైదరాబాద్ కంప్లీట్ నాన్ లోకల్ కబ్జాలో ఉంది. హైదరాబాద్ కంపెనీలను ఆంధ్రుల చేతుల్లో ఉన్నాయి. కంపెనీ పెట్టడానికి భూమి తెలంగాణది, నీళ్లు తెలంగాణ, కరెంటు తెలంగాణది, మార్కెట్ తెలంగాణది, ఉద్యోగాలు మాత్రం ఆంధ్రుడు. ఎంత ఘోరం చెప్పండి. ఇవాళ నేను చెప్పడం అబద్ధమైతే మీరే, మనకి ఇలా కార్మిక శాఖ ఉంది, ఆ కార్మిక శాఖకి వెళ్ళి మొత్తం తెలంగాణ పిల్లలు వివిధ కంపెనీలలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. పై స్థాయిలోనేమో ఇక్కడ ఆంధ్ర వాళ్ళు మొత్తం ఉద్యోగాలు కొల్లగొడితే కింది స్థాయి ఉద్యోగాలు ప్లంబరు, అదేవిధంగా ఎలక్ట్రీషియను, కింది స్థాయి ఉద్యోగాలు మొత్తం ఇలా బీహారు, ఒరిస్సా, యూపీ, రాజస్థాన్కి వెళ్ళి కింది స్థాయి ఉద్యోగాలు, పై స్థాయికి వెళ్ళి ఆంధ్ర ఉద్యోగాలు. తెలంగాణ వాడికి ఉద్యోగాలు లేని ఒక పరిస్థితి. పై ఉద్యోగాలేమో తెలంగాణ వాడి స్కిల్ డెవలప్మెంట్ లేని కారణంగా వెనకబడుతున్నాడు. కాబట్టి స్కిల్స్ నేర్పించి దానికి అనుగుణంగా తయారు చేయాలి. కింది స్థాయి ఉద్యోగాలనేమో తెలంగాణలో కొద్ది చదువుకున్న ఎడ్యుకేషన్ కొంత ఎక్కువ ఉన్నది కాబట్టి కష్టమైపోతుంది. ఎడ్యుకేషన్ వెనుక అంటే కొంత స్థాయికి కొంత చేరుకున్నది కాబట్టి కింది స్థాయి ఉద్యోగాలు చేయకపోతున్నారు. ఇలా యూపీ, బీహార్, ఒరిస్సా లాంటి ప్రాంతాలు అంతకంటే ఇంకా దిగువ ఉన్నాయి కాబట్టి 15,000 రూపాయలకు వచ్చి అక్కడికి వెళ్ళి పనిచేయగలుగుతున్నారు. తెలంగాణ వాళ్ళు పనిచేయడం అంటే కొంత కష్టమైనటువంటి పరిస్థితిగా మారుతూ ఉంది. ఇట్లా కింది స్థాయికి చేయలేకపోతున్నారు, పై స్థాయి అందుకోలేకపోతున్నారు. మధ్యస్థంగా ఉండి తెలంగాణ విద్యార్థులు ఒక నరకయాత్ర అనుభవిస్తున్నారు. ఇలా డిగ్రీ పూర్తి చేసినవాడు, బీటెక్ పూర్తి చేసినవాడు, ఎంటెక్ పూర్తి చేసినవాడు మానసిక సంఘర్షణ. పడుకుంటే నిద్ర పట్టదు, 2 అయినా నిద్ర రాదు, 3 అయినా నిద్ర రాదు, పెళ్లి చేసుకుందామంటే పిల్లనియ్యరు, ఇంటికి పోవాలంటే భయం. అంటే ఒక మానసిక సంఘర్షణ ప్రతి విద్యార్థులు ప్రతిరోజు పడుతున్న సందర్భం కనబడుతుంది. ఆ మానసిక సంఘర్షణ దూరం చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఒకవైపు మీరు అనుకున్న హామీల ప్రకారం ఇస్తూనే ప్రైవేట్ రంగంలో ఎక్కువ దృష్టి సారించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. లేకపోతే నిరుద్యోగ తెలంగాణ ఏర్పాటవుతుంది. మళ్ళీ 2-3 ఏళ్ల తర్వాత ప్రభుత్వాలు ఏవైనా ఆ ప్రభుత్వాలను కూలగొట్టే పరిస్థితి. మహిళా ఉద్యమాలు వచ్చినాయి, గిరిజన ఉద్యమాలు వచ్చినాయి, దళిత ఉద్యమాలు వచ్చినాయి, రేపు రాబోయే మహా ఉద్యమాలు నిరుద్యోగ విప్లవాలు వస్తాయి. ఆ నిరుద్యోగ విప్లవాల ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఒక్కసారిగా 1,00,000 మంది రోడ్డుకి ఎక్కితే ఏ పోలీసులు ఏం చేస్తారు? ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఇవాళ నిన్న ఒక 50-60 వేల మంది ఢిల్లీలో వస్తేనే కేంద్ర ప్రభుత్వమే గిలగిల కొట్టుకుంది. రేపు తెలంగాణలో 50 లక్షల మందిలో 1,00,000 మంది రోడ్డు ఎక్కితే ఏ ప్రభుత్వాలు ఆపుతాయి? ఏ అసెంబ్లీ మీరు నిలవరించగలుగుతారు? ఏమి చేయలేరు. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వ పెద్దల్లారా, ఎందుకంటే ఇలా డబ్బులు ఉన్నోడే అధికారంలోకి వస్తున్నాడు, వాడు ఎట్లా డబ్బులు చేయాలని చూస్తున్నాడు. కానీ ప్రజల్లో కూడా మార్పు రావాలి. 2,000-3,000 రూపాయలకు అమ్ముడు పోకుండా కొంత అవకాశం ఉన్నటువంటి వ్యక్తులను, సమాజానికి అక్కరొచ్చే వ్యక్తులను గెలిపించుకొని ఈ వ్యవస్థని మార్చాల్సిన అవసరం ఉంది. లేకపోతే ముందు మాత్రం ప్రమాద గంటలు మోగుతాయి. రైట్. అయితే ఇప్పుడు మీ విషయానికి వస్తే అశోక్ సార్ అనేవారు విద్యార్థులను రెచ్చగొడుతున్నారు, రాజకీయంగా వాళ్ళను పార్టీలకు అతీతంగా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఉద్యమాన్ని విద్యార్థుల నుంచి తీసుకొస్తున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది కూడా ఉంది. దానికి మీరు ఏం చెప్తారు? ఇవాళ నేను ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నా మీరే చెప్పండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొట్లాడాను కదా. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ కొట్లాడి కాంగ్రెస్లో కండు వేసుకోవాలి కదా.
చేసుకోలేదు కదా. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది అంటే నేను ఏ పాత్రలో ఉన్నా, విద్యార్థుల పక్షాన ఉన్నా, ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉన్నా, ప్రభుత్వాలు చేసే తప్పుడు పనులని ఇవ్వని అంశాలని మాట్లాడుతున్నా. అంటే ప్రశ్నిస్తే రెచ్చగొట్టినట్ట, అంటే ఇవాళ ప్రభుత్వాలను ప్రశ్నిస్తే రెచ్చగొట్టినట్ట. అశోక్ సార్ ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించగానే కేసులు పెడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసులు పెట్టించుకున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ కేసులు పెట్టుకున్నా. అంటే ఇప్పుడు అశోక్ సార్ అమ్ముడు పోతే ఏదో ఒక పాటికి అమ్ముడు పోలే కదా. మరి అమ్ముడు పోలేదు అశోక్ సారు, నీతిగా నిజాయితీ అట్లా నిలబడింది కదా. ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు విద్యార్థి సంఘంలో పనిచేసిన, బీడీలు ఉన్నప్పుడు కాలేజీల ఫీజుల కోసం కొట్లాడినా, డిగ్రీలో ఫీజుల కోసం కొట్లాడినా, యూనివర్సిటీలో కొట్లాడినా, ఉద్యమంలో పాల్గొన్నా, ఇవాళ కూడా మాట్లాడుతున్నా. ప్రశ్నించడం నా నైజం. నాకు సమాజం మీద అవగాహన ఉంది, ఒక జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం ఉంది, యూనివర్సిటీలో చదువుకున్న అనుభవం ఉంది, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన, న్యూస్ పేపర్ టోటల్గా ఒక రోజు 2 గంటలు చదివేందుకు ఓపిక ఉంది, ప్రశ్నించే తత్వం ఉంది. కాబట్టి ప్రశ్నిస్తే దీన్ని రెచ్చగొట్టడం అంటే దానికి మనం ఏం చేయలేము. కాబట్టి విద్యార్థులు తెలుసు ఎవరు నిజాయితీ కష్టపడుతున్నారు, ఎవరు విద్యార్థుల కోసం మాట్లాడుతున్నారు, ఎవరు అమ్ముడు పోతున్నారు అనే అంశం విద్యార్థుల బరాబర్ తెలుసు. అశోక్ సార్ రెచ్చగొడుతుండా, విద్యార్థుల పక్షాన మాట్లాడుతుండా, ప్రభుత్వాలు చెప్పడం కాదు, నిరుద్యోగులు చెప్పాలి. నిరుద్యోగులకు మాట నమ్మితే వాడు వాస్తవాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఇదే విద్యార్థులను ఉపయోగించుకొని ఒక పొలిటికల్గా ఫౌండేషన్ వేసుకుంటున్నారని చెప్పేసి కూడా నేను ఏ పార్టీ పార్టీలకు అతీతంగా మీరు ఒక రాజకీయ శక్తిగా ఎదగాలనే ఉద్దేశం ఉంది, దాంతో మీరు విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి కూడా కొందరు రాజకీయ నాయకులు మాట్లాడారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇది ఇప్పుడు నిజంగా మీరు రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడు అసెంబ్లీలో ఈ పనికిరాని ముండాకోట్లు ఉండడం కంటే దానికన్నా బెటరే కదా. అంటే మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? రాజకీయాలు రావడం కాదు, ఇవాళ విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి విద్యార్థులే నన్ను ముందు తీసుకొస్తున్నారు. పోయినసారి ఎమ్మెల్సీగా ఎన్నికల్లో పోటీ ఎప్పుడు చేసిన నేను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విద్యార్థులకి డిమాండ్ వస్తే పోటీ చేసిన నేను. అంటే ముందుగా అసలు ఒక 6 నెలల ముందే నేను పోటీ చేస్తాను, ముందుకు ఏం రాలేదుగా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోటీ చేసిన, విద్యార్థులకు డిమాండ్గా చేస్తున్నా. అయినా ఇవాళ ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల కంటే మాట్లాడే దమ్ము, క్వశ్చన్ చేసే దమ్ము, వాళ్ళ తరపున నిజాయితీ నిలబడే హక్కు నాకుంది. తప్పేంటి అలా రాజకీయాలు ఆడడం తప్పంటే ఎట్లయితుంది? ఒక పనికి మాట్లాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చి ముఖ్యమంత్రి అయినప్పుడు సమాజం పైన ఒక జర్నలిస్ట్గా పనిచేసి యూనివర్సిటీ చదువుకున్న రాజకీయాలకు తప్పేంటి? రేవంతుడికి ఏం అర్హతను ముఖ్యమంత్రి అయ్యిండు? రేవంతుడు ఏం చదువుకున్నాని ప్రజల కోసం ఏం వర్గపెడతాను ముఖ్యమంత్రి అయ్యిండు? ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరే ముఖ్యమంత్రి అయినప్పుడు సమాజం పైన అవగాహన కలిగి యూనివర్సిటీలో చదువుకొని జర్నలిస్ట్గా పనిచేసి టోటల్ విద్యార్థుల పక్షాన్ని నిలబడే సత్తా ఉన్నప్పుడు రాజకీయాలకు తప్పేంటి? తప్పేం కాదు కదా. కాబట్టి విద్యార్థుల యొక్క డిమాండ్ల మేరకే రేపు ఒకవేళ విద్యార్థులు డిమాండ్ చేస్తే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తాను. అట్లా నా అవసరాల కోసం ఏమి కాదు, సమాజ అవసరాల కోసం అశోక్ సార్ మాట్లాడుతుండు, సమాజ అవసరాల కోసం పోటీ చేస్తాడు. ఇప్పుడు రానున్న 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మీరు పోటీ చేసే అవకాశం ఉంది? చేయవచ్చు. విద్యార్థులకు డిమాండ్ అని ఇప్పుడు ఆల్రెడీ మీరు పోటీ చేస్తారా అవకాశం అడుగుతూనే ఉన్నారు. రేపు పోయినసారి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాస్ట్ టైం పోటీ చేశాను. రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎవరికి రూపాయి ఇవ్వకుండా, మొదటి ప్రాధాన్యత ఓటు 30,000 ఓట్లు, సెకండ్ ప్రాధాన్యత ఓటు 89,000 ఓట్లు, 1,20,000 మంది అశోక్ సార్ యొక్క నెంబరు 18 ఎక్కడో కింద ఉంటే కూడా వెతుక్కుంటే వేశారు. ఎందుకు వేశారు? అశోక్ సార్ ఎవరికి ఏం రూపాయి ఇవ్వలేదు కదా. అశోక్ సార్ నిజాయితీగా నిరుద్యోగుల పక్షాన బరాబర్ నిలబడిండు. సమస్య ఎక్కడ వస్తే అక్కడ నిలబడేటువంటి వ్యక్తి. కేసులకు దేని కూడా భయపడకుండా నిలబడిండు. రేపు కనుక అశోక్ సార్ నిజంగా విద్యార్థుల కోసం నిలబడగలుగుతా అనుకుంటేనే ఓటేస్తారు కదా. నేనేదో చెప్పుడు మాటలేస్తే వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళే కదా, పీజీలు చేసిన వాళ్ళే కదా, ప్రిపేర్ అవుతుంటారు కదా, సమాజం తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళే నిర్ణయించుకుంటారు. అశోక్ సార్ వల్ల విద్యార్థులకు లాభం జరిగిందా? విద్యార్థుల వల్ల అశోక్ సార్కి లాభం జరిగింది? నేను నష్టపోయినా. నేను అన్ని పక్కన పెట్టి వాళ్ళ ఇన్స్టిట్యూట్ నడుపుకుంటే నేను కొంత డబ్బులు సంపాదించుకుంటాను. వాళ్ళ మార్కెట్లో 10,000 రూపాయల ఫీజు ఉంటే కింది నేల పట్టుకొచ్చిన 1,000 రూపాయలు, 1,500, 500 రూపాయలు పట్టుకొచ్చి వాళ్ళ ప్రతి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అందిడతారు ఇవాళ. ఎందుకంటే అశోక్ సార్ అనే వ్యక్తి పిల్లల కోసం ఫీజులు తగ్గించి మా భవిష్యత్తు ఆగం చేసి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. నేను నిరుద్యోగ అంశాల మీద లాస్ట్ టైం ఎస్ఐ కానిస్టేబుల్లో కొట్లాడి 2,40,000 మందిని విద్యార్థులని గ్రౌండ్ తీసుకొచ్చాను. జైలు అనే నోటిఫికేషన్ కేవలం ఇంగ్లీష్లో ఇస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, తెలుగు మీడియం ఇవ్వాలని చెప్పేసి కొట్లాడితే తెలుగు మీడియం వచ్చింది. గ్రూప్ 1లో సివిల్స్లో లేని హైట్ తెలంగాణ గ్రూప్ 1లో ఎందుకని చెప్పేసి హైట్ తగ్గించాను. గ్రూప్ 1లో అప్లై చేసుకునే అవకాశం వచ్చింది, హైట్ తక్కువ ఉన్నా కూడా. ఏజ్ పెంచడానికి కొట్లాడినా. నిరుద్యోగ అంశాల మీద ఎక్కడున్నా కొట్లాడుతూనే ఉన్నా. అశోక్ సార్ లాభపడింది ఏం లేదు, అశోక్ సార్ నష్టపోయిండే. నా పాట నేను చెప్పుకొని కూర్చుంటే నాకు ఇంత డబ్బులు వచ్చాయి. ఇవాళ నేను బయట తిరిగిన కారణంగా పాఠం చెప్పాలంటే టైం దొరకనక పరిస్థితి నాకు ఇబ్బంది అవుతా ఉంది. ఎవడు సమస్య వచ్చినా రోజు నాకు విద్యార్థులకు సంబంధించి నా ఫోన్ బుక్ కనుక తీస్తే రోజు ఒక 40 ఫోన్లు నాకు విద్యార్థులకు వెళ్ళి వస్తాయి. ఎన్ని ఫోన్లు వచ్చినా కూడా ఓపికతో ఎత్తి వాళ్ళ సమస్యని తెలుసుకొని సమస్యలు నేను తయారు చేయడం కదా, వాళ్ళే చెప్తా ఉంటారు ఈ సమస్య ఉందని తీసుకొస్తారు. కాబట్టి విద్యార్థుల పక్షాన బలంగా నిలబడతా. ఇవాళ నిలబడినా
రేపు నిలబడతా, నేను ఉన్నంతకాలం పోరాటం చేస్తూనే ఉంటా, పదవులు రావచ్చు రాకపోవచ్చు, పోటీ చేయొచ్చు చేయకపోవచ్చు, నిరుద్యోగుల పక్షాన బరాబర్ నిలబడతా, ఒక ఎజెండా తీసుకుని ఎజెండా ప్రకారం నిలబడతా. రైట్. ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడు నిరుద్యోగులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? నేనేమంటున్నానంటే ఫస్ట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోండి. మనం ప్రభుత్వ ఉద్యోగం కొట్టగలుగుతామా లేదా, నీ దగ్గర అంత స్టెమినా ఉందా లేదా, స్టెమినా లేకపోతే కూర్చునే ఓపిక ఉందా లేదా, ఆ ఓపిక ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాల వైపు రండి. గవర్నమెంట్ ఉద్యోగాలలో 100 మంది ప్రిపేర్ అయితే దాంట్లో ఉద్యోగం వచ్చేది కేవలం 5 మాత్రం, 95% మందికి రాదు. కాకపోతే ఈ పోటీ పరీక్షలకు వచ్చిన కారణంగా జరిగే లాభం ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న సబ్జెక్ట్, ఇక్కడ నేర్చుకున్న తెలివి, హైదరాబాద్ నగరంలో తిరిగినటువంటి తెలివి రేపాటి జీవితంలో నిలబడడానికి ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలు ఎమ్మటే ఉద్యోగం రాకపోవచ్చు, ఆ పోటీ పరీక్షల వల్ల రేపు నువ్వు ప్రైవేట్ ఉద్యోగానికి పోతే ఒక టీమ్ లీడర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒక బిజినెస్ పెడితే తెలుగుగా దాని బిజినెస్ చేయడం ఎట్లా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే జీవితంలో నిలబడడానికి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన వాడికి అందరికంటే ఎక్కువ నాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా జీవితంలో నేర్చుకోవడమే. కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన వాడికి 5% మందికి ఉద్యోగాలు వస్తే మిగిలిన వాళ్ళు జీవితం నిలబడడానికి పోటీ పరీక్షలు సహకరిస్తాయి. ఇప్పుడు ఎకానమీ చదువుతున్నాం, తెలంగాణ మూమెంట్ చదువుతున్నాం, పాలిటిక్స్ చదువుతున్నాం. ఒక పాలిటిక్స్ చదివిన కారణంగా రేపు వ్యక్తిగతంగా ఒక పోలీస్ స్టేషన్ పోతే సమస్య వస్తే పోలీసు నిలబెట్టి ఆడడానికి అవకాశం ఉంది, చైతన్యం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన విద్యార్థికి ఒక నిత్య చైతన్య వ్యక్తిగా ఉండి రేపు జీవితంలో ఒక జర్నలిస్ట్గా, చాలామంది వాళ్ళ పనిచేసే జర్నలిస్టులు కూడా చాలామంది గతంలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన వాళ్ళే జర్నలిస్ట్గా రాణించగలుగుతున్నారు, బిజినెస్ పెట్టినా రాణించగలుగుతారు. కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన వాడికి చదువు మాత్రం వృధా, ఏదైనా వృధా పోద్దేమో సమాజంలో, కానీ చదువు మాత్రం వృధా పోదు. కాబట్టి ఒక లక్ష్యాన్ని, బలమైన లక్ష్యాలతో రండి. సెల్ ఫోన్లలో టైం వేస్ట్ చేస్తూ బయటిగా ఒట్టిగా తిరుగుతూ ఉన్న టైంని కాలయాపన చేయకుండా ఒక బలమైన గోల్ పెట్టుకొని ఒక స్టాండర్డ్ ఆఫ్ టైం వరకు ప్రిపేర్ అయ్యి దాంతోపాటుగా ఒకవేళ ఏ ఆప్షన్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే, ఏ ఆప్షన్ గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే నెక్స్ట్ నీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ బి ఆప్షన్ ఏంటి, ఇంకో ఆప్షన్ కూడా మీరు తయారు చేసుకోవాలి. అప్పుడు దానికి ప్రయోజనం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉద్యోగం ఎట్లాగో వస్తారు భయ్, నువ్వు వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోండి అంటే ఒక సామెత ఉంది. ఏ వయసులో జరగాల్సిందే అదే వయసులో జరగాలని ఉంటుంది. కానీ ఇప్పుడున్న యూత్ మేము ఉద్యోగం రావాలి, సెటిల్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటామని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అట్లాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే వాస్తవంగా మనకి వివాహ వయసు 21 ఇయర్సే. నేను 25 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు 30 దాటినా కూడా పెళ్ళి అయితే లేవు. ఎందుకు అయితే లేవు అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం. వాడికి 25 ఏళ్ళు వచ్చిన దాకా ఏం చేయాలన్నట్టు ఆలోచన రావడం లేదు. ఎందుకంటే అలాంటి వాతావరణం మన దగ్గర లేదు. దానికి ఇట్లా చదువుకోవాలి, ఇట్లా కష్టపడాలని చెప్పి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. లేని కారణంగా ఏం చేయాలో అర్థమయ్యేసరికి 25 ఏళ్ళు వస్తున్నాయి. తర్వాత వివిధ రకాల సెటిల్మెంట్ పేరుతో 10 ఏళ్ళు గడిచిపోతూ ఉంది. కాబట్టి మనం చిన్న వయసులోనే 10th ఇంటర్మీడియట్ నుంచి వచ్చే జనరేషన్ కొంత చేంజ్ అవుతూ ఉంది. దానికి గైడెన్స్ ఇచ్చే ప్రాపర్ గైడెన్స్ లేక ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా సమాజానికి అనుగుణంగా జీవితంలో అన్నీ నడిపిస్తూనే దానికోసం ప్రత్యేకంగా టైంని కనుక కేటాయిస్తే జీవితాన్ని అన్నిటిని కూడా డీల్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనం స్థిమితంగా ప్రణాళికబద్ధంగా ఉంటే ఏదైనా సాధ్యమవచ్చు. అంటే మ్యారేజ్ చేసుకొని కూడా ప్రిపేర్ అయ్యే ఉద్యోగాలు పోవడానికి అవకాశం ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. రోజు ఒక 2 గంటలు ప్రత్యేకంగా మనం పని చేసుకొని ముందుకు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్. ఈ రోజుల్లో చాలా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. అవును. చాలామంది కూడా అంటే కొందరు ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళని పక్కన పెడితే ఫోన్లలో టెక్నాలజీ ఉపయోగించి చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనుకుంటారు? అంటే వాస్తవంగా ఇప్పుడు ఆఫ్లైన్ రావాలంటే హైదరాబాద్ దాకా రావాలి. హైదరాబాద్కి వచ్చి నెలకు 5,000 రూపాయలు హాస్టల్ ఫీజు కట్టి, కోచింగ్ ఫీజు ఒక 20,000 కట్టి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ ఊళ్ళో ఉండి ఇవాళ నా దగ్గర గ్రూప్ 2 కోర్సు 2,000 రూపాయలు ఉంటుంది, జస్ట్ 2,000. ఓకే, 2,000 సంవత్సరాన్ని మొత్తం ఖర్చు పెట్టిన ఒక 3-4,000, ఒక 5,000 అవుతాయి. కోచింగ్ పేరు మీద ఒక 5,000, పుస్తకాలు 5,000, 10,000 పెట్టి ఇంటికాడ కూర్చొని ప్రిపేర్ కావచ్చు. టెక్నాలజీ ఉపయోగించుకోండి. కానీ ఇవాళ అనవసరంగా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక వీడియో చూస్తాం, దాని కింద ఇంకోటి కనబడుతుంది, ఇంకోటి ఓపెన్ చేస్తాం. అట్లా ఫోన్కి ఎడిక్ట్ కాకుండా ఫోన్ని సరి అయిన మార్గంలో ఉపయోగించుకుంటే తక్కువ ఖర్చుతో ఉద్యోగం కొట్టవచ్చు. ఇంకా ఆఫ్లైన్తో పోలిసి ఆన్లైన్లలో కరెక్ట్ కంటెంట్ ఉంటుంది, వేస్ట్ ఆఫ్ టైం ఉండదు. అవసరమైన సందర్భంలో చూడొచ్చు. ఉదాహరణ క్లాసు రావాలంటే 6 గంటల క్లాస్ వినాలి, వెళ్ళిపోవాలి. కానీ ఫోన్ అనేది నైట్ 12 గంటలకు కూడా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. టెక్నాలజీ ఉపయోగించుకొని
తక్కువ ఖర్చుతో నువ్వు ఇంటి దగ్గర వివిధ రకాల 3 గంటల పాటు పని చేసుకుంటూ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ మరొక చదువుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫోన్లలో టైం వేస్ట్ చేయకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఉపయోగించుకుంటే ఖర్చు తగ్గించుకొని ప్రిపరేషన్ కొనసాగించి ఉద్యోగులు ఇవ్వడానికి అవకాశం ఉంది. టెక్నాలజీ ఉపయోగించుకోండి, అవసరానికి కూడా మారమని చెప్తా ఉంది. ఇప్పుడు ఏఐ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. ఏఐ తోటి ఎట్లాంటి టెక్నాలజీస్ కానీ మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవచ్చు, పోటీ పరీక్షలకు ఏఐ వాడడం సరైనది అనుకోవచ్చా? పూర్తి స్థాయిలో ఏ ఉపయోగపడదు, ఓకే, ఒక 50% ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఇప్పుడు కాకతీయులు సంబంధించి మోటి రుద్రదేవుడి గురించి ఏఐని అడిగితే ఒక 10 లైన్లే ఇస్తుంది. కానీ పుస్తకాలలో మోటి రుద్రదేవుడి గురించి ఒక 10 పేజీలు ఉంటుంది. 10 పేజీల సమాచారాన్ని ఏఐ ఇవ్వదు. ఏఐ కేవలం నీకు ఒక రూట్ మ్యాప్ మాత్రమే, కానీ అదే సబ్జెక్ట్ అనుకుంటే పొరపాటు. కొన్ని సబ్జెక్టులలో ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి టెక్నాలజీ సంబంధించిన సబ్జెక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కొన్ని సబ్జెక్టులలో ఏం నమ్ముకోలేము, కొన్ని సబ్జెక్టులలో అద్భుతమైన సమాచారం ఇచ్చేది. టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, కానీ టెక్నాలజీ జీవితాన్ని మార్చంటే కూడా తప్పవుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నీ యొక్క పుస్తకాలని రెండింటిని కూడా సమానంగా ఉపయోగించగలిగితే ముందు పోవడానికి అవకాశాలు ఎక్కువ. సైమల్టేనియస్గా పాటు బుక్స్ కూడా రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు బుక్స్ అవుతున్నా డౌట్ వచ్చింది, ఎమ్మట్లో ఏఐకి ఇచ్చేసే ఇది సబ్జెక్ట్ ఏంటంటే దానికి కొంత సాధన సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లా కాబట్టి ఇప్పుడు ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ హిస్టరీ సంబంధించిన కొంత సమాచారం వస్తుంది. తెలంగాణ అంశాలు వస్తానికి ఏ అడిగినది ఎవడు ఇయ్యాడు, ఎందుకంటే ఫస్ట్ అలా అప్లోడ్ చేయాలి కదా. నువ్వు ఏదో ఒక సందర్భంలో సిస్టానికి అప్లోడ్ చేస్తేనే, నేను ఒక యూట్యూబ్ వీడియోలో చెప్తేనే దాని నుంచి అది ఏ తీసుకుంటుంది. అసలు సబ్జెక్ట్ లేకపోతే ఎట్లా వస్తుంది? కాబట్టి ఏ పూర్తి స్థాయిలో దానికి మొత్తం ఏ ఉపయోగించి చదువుకోవడం అనేది కష్టమవుతుంది. ఏ కొంత మేరకు 30% ఉపయోగిస్తే 70% మాత్రం పుస్తకాల మీద ప్రణాళికబద్ధంగా తయారు చేసుకునే అవసరం ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏంటి? ఏమంటున్నంటే, మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. ఒక్కసారి 2 లక్షలు ఇయ్యకు, ఇంకొక 2.5 years ఉంది. ఈ 2.5 yearsలో ప్రతి 3 నెలలకు ఒక నోటిఫికేషన్, ఎక్కువ మంది చదివేటట్టు ఒక గ్రూప్స్ కానీ పవర్ సెక్టర్ కానీ ఏదో చిన్న నోటిఫికేషన్ ఇస్తాం 10 పోస్టులు ఇస్తాం చదువుకో అంటే వర్కౌట్ కాదు. ఇవాళ ఎండోన్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇవాళ డిఎస్సి సంబంధించిన 25,000 ఖాళీలు ఉన్నాయి. నిజంగా పర్ఫెక్ట్ ఉపయోగిస్తే అవి కూడా ఖాళీలు దొరకవని ఏం కాదు. కానీ ఒక ప్రణాళికబద్ధంగా ఈ 2.5 years ఎట్లా సంగనాగిపోయింది, ఈ 2.5 years అన్న ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఇయర్ క్యాలెండర్ ఇచ్చేసి నోటిఫికేషన్ జారీ చేస్తే చదువుకున్నోడు చదువుకుంటాడు, వద్దన్నోడు బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం. వాడు నోటిఫికేషన్ వస్తుందా, నాకు ఉన్నాయా లేదో చూసుకొని వెళ్ళిపోతాడు. మీరు ఉద్యోగాల సంఖ్యలో పేర్కొనండి, నోటిఫికేషన్ టైం పెట్టండి, నోటిఫికేషన్ ఎగ్జామ్ టైం పెట్టండి, అన్ని ప్రణాళికబద్ధంగా పోతే చదువుకున్నాడు చదువుకుంటాడు. దానికి అనుకూలంగా దాంతోపాటు ప్రైవేట్ సెక్టర్లో కూడా తెలంగాణ విద్యాన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి ఒక మార్గనిర్దేశం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ సరిగా లేదు, ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్తున్నప్పుడు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందంటారా? ఉచితాలు బంద్ చేయండి, ఉచితాలు బంద్ చేస్తే అన్నీ అవుతాయి. ప్రణాళిక వ్యయం ఉచితాలు బంద్ చేస్తే గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, మరి వాళ్ళ అవసరాల కోసం మొత్తం రాష్ట్ర బడ్జెట్ తాకట్టు పెడితే ఎట్లా? నెక్స్ట్ టైం ఉచితాలు ఇస్తే అంటే నమ్మే పరిస్థితి కూడా ఉండరు. నిజాయితీగా నీ ప్రణాళిక వ్యయం కరెక్ట్ ఉంటేనే అవుతుంది. నువ్వు ప్రణాళిక వ్యయం లేకుండా ప్రణాళిక వ్యయం కింద మొత్తం పంచిపెడతా అంటే రాష్ట్రం మొత్తం కూడా దివాళీ తీస్తుంది. ఏ రాష్ట్రాలు నిలబడలేవు. ఉచితాలు పంచిపెట్టి కూర్చుంటే కొండనే గరిగిపోతుంది. అలాంటి పనులు చేయకుండా ఎంతవరకు నిజంగా రేషన్ కార్డు ఉండాలా, ఎంతమంది ఇవ్వాలా, 20% లోపే ఉండాలా, 90%కి ఉంది, తీసిపడేసేయండి. గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, వేరు ఉన్న ప్రైవేట్ సెక్టర్లు ఉన్నారు. ఐటీ సంవత్సరానికి 20 లక్షల 30 లక్షల రూపాయలు ఐటీ కట్టి ఉన్నాడు, వానికి కూడా రేషన్ కార్డు ఉంటుంది. ఎందుకు మరి ఎట్లా? సరైన రీతిలో ఈ యొక్క ఉచిత పథకాలు ఆ సరైనటువంటి వ్యక్తులకి అందాలి, కానీ ఆ ఉచితాలు అనేవి నిరర్ధకంగా మారితే ఇలాంటి వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. అయితే మనం మొన్న సీఎం మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వట్లేదు, నేను ఎందుకు ఇవ్వాలని ఒక మాట మాట్లాడారు. మరి పక్క రాష్ట్రంలో వాళ్ళు ఎన్నో నిధులు వస్తున్నాయి, వాళ్ళ లెక్క వాళ్ళది, నీ లెక్కనే. పక్కోటి సంవత్సరాలు నీ గురించి ఎందుకు? నీ సంసారాన్ని నువ్వు చేయరాదు, పక్క రాష్ట్రం ఎందుకు పోల్చుకుంటావు? మరి పక్క రాష్ట్రంలో వేరు లక్షణాలు వేరు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో ఇయర్ కార్డు ఇచ్చి నువ్వు ఇవ్వలే కదా. మరి ఇంకా ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఒక మంచి స్కీమే. దాన్ని ఎంతవరకు ఎవరికి ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి. పనికిరాని కాలేజీల కల్లా ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇచ్చుకుంటూ పోతే దానివల్ల వృధా అవుతుంది. నిజంగా ఫ్యాకల్టీలు, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, అన్ని రకాల సౌకర్యాలు కల్పించే వాటి ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చేసి మిగతా పనికిరాని కాలేజీలు మొత్తం కూడా తీసిపడేస్తే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, నిజమైన అభ్యర్థులు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. అందరినీ ఇంజనీరింగ్ వైపు ఇంజనీరింగ్ వైపే ఎందుకు దృష్టి సారిస్తాం ఒకసారి ఆలోచన చేయండి. మిగతా ప్రణాళికాబద్ధంగా మార్కెట్కి అనుగుణంగా కోర్సులు కొత్తగా క్రియేట్ చేయండి. ఇంజనీరింగ్ వైపు అందరు పంపించుకుని వేరు రంగాలకు మారిస్తే బాగుంటుంది. రైట్. ఇప్పుడు మీరు విద్యార్థులకు ఇచ్చే సూచనలు కానీ ఏమన్నా ఉన్నాయి?
ఏమంటున్నంటే అన్నిటికీ సమయం అనేది చాలా విలువైనది. సమయాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించుకోండి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంపార్టెంట్, దాంతోపాటుగా నీ యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు అడుగులేస్తే ఒకవేళ దీంట్లో ఫెయిల్యూర్ అయినా ఇంకో దాన్ని సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక్కసారి మన ఢిల్లీలో ఏ విధంగా అయితే కాక్రోచ్ పాటు ఉద్యమం జరిగిందో తెలంగాణలో కూడా అలాంటి ఒక ఉద్యమం బలంగా ఒక నెల రోజుల పాటు ఈ ప్రభుత్వం యొక్క మెడలుంచడానికి అలాంటి ఒక ఉద్యమం జరిగితేనే ఈ ప్రభుత్వం మెడలుంచే అవకాశం ఉంది. దానికోసం మేము ప్రయత్నం చేస్తామని స్పష్టంగా. దానికి కూడా మీరే ముందుండి ఉండాల్సి వస్తుంది. ఉండాల్సి వస్తుంది, అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ముందుకు నడిపించి నోటిఫికేషన్ సాధన కోసం కొట్లాడతాం. మీ భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. భవిష్యత్ కార్యాచరణ అంటే ఏం లేదు, అంటే పరిస్థితులకు అనుగుణంగా, అంటే ఏ సందర్భంలో ఏ అంశాల మీద పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది దాంట్లో సమస్య దాని మీద కొట్లాడతాం. రేపు ఇంకో నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ ఇవ్వట్లేరు, పవర్ సెక్టర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే రేపు డిమాండ్ చేస్తాం. అంటే మనం ఈ సెక్టర్లో ఉన్నప్పుడు రైతు ఉద్యమాలు చేస్తారు, మహిళా ఉద్యమాలు చేస్తారు, నేను విద్యార్థి ఉద్యమాలు చేస్తున్నా, నిరుద్యోగ అంశాల మీద కొట్లాడుతున్నా, వాటి మీద ముందు పోతాను. అట్లా అంటే మెగా డిఎస్సి కూడా వేస్తామని చెప్పేసి కూడా హామీ డిమాండ్ చేస్తాం. టీచర్లు కూడా చాలా స్కూళ్ళల్లో కూడా టీచర్లు కూడా లేని పరిస్థితి ఉంది. దానికోసం ఏం చెప్తాను, మెగా డిఎస్సి కోసం కూడా మెగా డిఎస్సి వేయాలా, గవర్నమెంట్ స్కూల్ని కాపాడుకోవాలా, ప్రైవేటు ఫీజుల యొక్క నియంత్రణ చేయాలా, ప్రభుత్వం కూడా టీచర్లను సరిగ్గా పనిచేసుకుంటూ వాళ్ళ నల్గొండలో కోమరెడ్డి వెంకరెడ్డి పాఠశాల పెట్టిండు. దాంట్లో ఇంతకుముందు 40-50 మంది పిల్లలు వచ్చే పరిస్థితులలో బిల్డింగ్ కొత్తగా ఎక్విప్మెంట్ అన్ని ఏర్పాటు చేస్తే 4,000 మంది అప్లికేషన్ ఫీజు పెట్టుకున్నారు. అక్కడ ఉండేది మొత్తం కలిపిన 100-150 మందికి అడ్మిషన్ల కంటే ఎక్కువ లేరు. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే మళ్ళీ ప్రభుత్వం పూర్వస్థితి పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే నేను ఏమంటున్నంటే ఈ వృధా పథకాల వైపు అడుగులు వేయకుండా రూపాయి కిలో బియ్యం 5 రూపాయలు చేసి లేదంటే 10 రూపాయలు చేసి ఆ నిధులని ఎడ్యుకేషన్ వైపు కనుక మళ్ళిస్తే మధ్యతరగతిలో ఉన్నటువంటి ఒక తల్లిదండ్రులు వేల రూపాయలు, లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో కట్టే పరిస్థితికి వెళ్ళి గవర్నమెంట్ వైపు మళ్ళిస్తే ఆ ఆదాయం కూడా మిగిలి రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కావడానికి అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అట్లాగే మీరు విలువైన సూచనలు ఇచ్చారు, ప్రభుత్వం వైపు కానీ అట్లాగే నిరుద్యోగుల వైపు కానీ తల్లిదండ్రులు కూడా ఏం చేయాలని చెప్పి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ విత్ అశోక్ సార్. చాలా విలువైన సమాచారం మనకి ఇచ్చారు. భవిష్యత్తులో విద్యార్థుల వైపే ఉంటాము, నిరుద్యోగుల వైపు ఉంటాను. ప్రభుత్వం ఏ తప్పు చేసినా కూడా నేను ప్రశ్నించడానికి విద్యార్థుల తరపు నుంచి చాలా సిద్ధంగా ఉంటానని చెప్తున్నారు. అవసరమైతే రాజకీయాలలోకి వచ్చి విద్యార్థుల పక్షాన కూడా నేను ప్రభుత్వం పైన కూడా పోరాడతానని చెప్పేసి కూడా అశోక్ సార్ చెప్తా ఉన్నారు. దిస్ ఈస్ కిరణ్ కుమార్ సైనింగ్ ఆఫ్.